గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ టైం మనం గ్యాదర్ అయినప్పుడు ఫెంటాస్టిక్ థింగ్స్ని కొన్ని మనం చూసుకుంటూ వచ్చాం కదా. మనం అడిగినటువంటి క్వశ్చన్స్ లాస్ట్ టైం ఏంటంటే అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ రెలవెన్స్ ఏంటి అనేటువంటి దాని మీద డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసాం కదా. మనం కొత్తగా కొంతమంది జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను చాలా క్విక్గా ఒక 5 minutesలో రీక్యాప్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? సో మనం లాస్ట్ టైం చూసిన దాంట్లో ధర్మశాస్త్రం ఇప్పుడు మనకి రెలవెంటా కాదా? ధర్మశాస్త్రం ఎంతవరకు పాటించాలి? లేతే అందులో ఉన్నటువంటి లాస్ ఏ టైప్ ఆఫ్ లాస్ మనకి అప్లికబుల్ ఈ రోజుల్లో అనేటువంటి ప్రశ్న చాలా మందిని వేధించింది. చాలా రకాలైనటువంటి వ్యూస్‌కి కూడా దారితీసింది. అందులో కొన్ని వ్యూస్‌ని మనం సర్వే చేసిన తర్వాత ఒక ఒక పర్టిక్యులర్ వ్యూ ఈవెన్ మనలో కూడా చాలా మంది అనుకుంటారు ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని 3 ముక్కలుగా చేసి, ఇందులో సివిల్ లాస్ కొన్నున్నాయి, ఇందులో రిచువల్ లాస్ కొన్నున్నాయి, ఇందులో మోరల్ లాస్ కొన్నున్నాయి. అంటే నైతికపరమైనటువంటి లాస్ ఉన్నాయి. తర్వాత కల్ట్ పరమైనటువంటి రిచువలిస్టిక్‌గా ఉన్నటువంటివి, తర్వాత సివిల్, తర్వాత సామాజిక పరమైనటువంటివి ఉన్నాయి కొన్ని అని చెప్పేసి. సో, సివిల్ అండ్ సెరమోనియల్ ఆ రిచువల్ లాస్ ఇప్పుడు మనకి అప్లికబుల్ కాదు. కేవలం మోరల్ లా మాత్రమే, నైతికపరమైనటువంటి లా మాత్రమే మనకి అప్లికబుల్ అనేటువంటి వ్యూని చాలా మంది ప్రతిపాదిస్తుంటారు. లాస్ట్ టైం ఒక వీడియో చూపించాను నేను. అందులో ఆయన ఏమంటున్నారంటే, సో అసలు ధర్మశాస్త్రం అంటే దావీదు దివారాత్రాలు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు కాబట్టే కృప లేదు ఆయనకి. ఆయన నాశనం అయిపోవడానికి కారణం, ఆయన పాపం చేయటానికి కారణం కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అనేటువంటిదే. అదే దావీదు గనక కృప అని గనక ఏడ్చుండుంటే ఖచ్చితంగా దావీదుకి పాపం నుంచి బయటకు వచ్చి ఉండేవాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సో అట్లా కొంతమంది ధర్మశాస్త్రాన్ని అసలు కృప లేనటువంటిదిగా, ధర్మశాస్త్రం వర్సెస్ కృప, లా వర్సెస్ గాస్పెల్ అనేటువంటి ఒక పోటీ పెడతారనమాట. ఒక కాంపిటీషన్‌ని పెట్టి దాన్ని చేస్తుంటారు. నేను లాస్ట్ టైం చెప్పింది ఏమిటంటే, ఎందుకు ఇందాక మాట్లాడుకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని 3 ముక్కలుగా, నైతికమైనటువంటివి, సెరమోనియల్ లాస్, తర్వాత సివిల్ లాస్, ఇట్లా 3 ముక్కలుగా చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రమే దానికి వ్యతిరేకంగా నిల్చుంటుంది. అట్లా ఆ విధమైనటువంటి విభజనకి వ్యతిరేకంగా నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని లాస్ట్ టైం నేను కొంచెం చెప్పడం జరిగింది. ఆ తర్వాత లా వర్సెస్ గాస్పెల్ అనేటువంటిది చాలా మందికి ఈరోజు ఈవెన్ ఇవాంజలికల్స్ అంటే లాస్ట్ వీక్ నా స్నేహితుడు జాసన్ ఒక మాట చెప్పాడనమాట. తను ఒక చాలా మంచి విశ్వాసి దగ్గరికెళ్ళి అన్నట్ట. ఏంటంటే తను లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నవన్నీ గూడా ఎంతో ఆసక్తిగా అతనితో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చెప్పడం మొదలుపెట్టాట. మొదలుపెట్టిన తర్వాత ఆయన మధ్యలో ఆపి, "జాసన్, నువ్వు చాలా ఆవేశపరుడుగా ఉన్నావు. చాలా ఆవేశపడుతున్నావు నువ్వు. కొంచెం ఆగు. అసలు ధర్మశాస్త్రం మనకెందుకు? మనకి ధర్మశాస్త్రం కాదు కావాల్సింది. మనకి కృప కావాల్సింది. కృప మనకి నూతన నిబంధన నుంచి వస్తుంది మనకి. కాబట్టి ఎందుకు నువ్వు అంత ఎక్సైట్ అయిపోతున్నావు దాని పట్ల" అని చెప్పేసి మాట్లాడాట. సో ఇట్లా ఇది లాయిడ్ జోన్స్ లాంటి గొప్ప థియోలోజియన్‌ని చదివేటువంటి వాళ్ళు గూడా, అంటే మార్టిన్ లాయిడ్ జోన్స్ ఇట్లా చెప్తాడని నేను చెప్పట్లేదు. సో అలాంటి మంచి పుస్తకాలను చదివేటువంటి చక్కటి భావజాలం ఉన్నటువంటి క్రైస్తవులు గూడా ఈ విషయాల్లో పప్పులో కాలేసేస్తూ ఉంటారు. ఏంటంటే ధర్మశాస్త్రం అసలు కృపకి, ధర్మశాస్త్రానికి పోటీ పెట్టడం అనేటువంటిది చూస్తారు. దీనికే ఒక పౌలు గారిని ఉటంకించడం అనేటువంటిది జరుగుతుందనేటువంటిది కూడా చూసాం. ఎందుకంటే గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్పారు గదా! మనం ధర్మశాస్త్రం కింద లేము అనేటువంటి విషయాన్ని చెప్పారు గదా! కరెక్టే. మనం ధర్మశాస్త్రం కింద లేము. మనం రాబోయే 2 సెషన్స్‌లో ఆ మాటకి అర్థం ఏంటనేటువంటిది చాలా కూలంకషంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ పౌలు గారు చెప్తున్నటువంటి విషయాన్ని నేను చెప్పాను లాస్ట్ టైమ్ ఏంటంటే, పౌలు గారు ఒక సంఘంలో జూడియైజర్స్ అంటే కేవలం ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మాత్రమే రక్షణొస్తుంది అని చెప్పేటువంటి కొంతమంది యూదులు నూతన నిబంధన సంఘాల్లో, ముఖ్యంగా జెంటైల్స్ అంటే అన్యులు ఎక్కువగా గ్రెకో రోమన్ వరల్డ్ నుంచి ఎక్కువగా క్రీస్తు శిష్యులుగా మారినటువంటి వాళ్ళందరూ వాళ్ళ మధ్యలో చొరబడి, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నిజమైనటువంటి రక్షణొస్తుంది. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మాత్రమే మీరు దేవుని యొక్క నిబంధనలోకొస్తారు అనేటువంటి విషయం చెప్తుంటే పౌలు గారు అంటున్నారు, అట్లా కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేటువంటిది రక్షణ కోసం ఇవ్వబడలేదు. విమోచన కోసం ఇవ్వబడలేదు. విమోచించబడినటువంటి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం మనల్ని రక్షించటానికి ధర్మశాస్త్రంలో శక్తి లేదు
అనేటువంటి విషయాన్ని పౌలు గారు చెప్పటాన్ని వీళ్ళు చూపించి ఏం చేస్తారంటే, దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని ఏమంటారంటే, అసలు ధర్మశాస్త్రమే మనకు అక్కర్లేదు అనేటువంటి విషయం అనేటువంటి ఒక ఎక్స్‌ట్రీమ్ పద్ధతిలోకి వెళ్తారు. పౌలు గారిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం అనేటువంటిది మొదలుపెడతారు. కానీ నేను అదే చెప్పాను. ఏంటంటే తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఏంటంటే, ఆల్ స్క్రిప్చర్ ఈస్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్. లేఖనం అంతా కూడా దైవావేశం వల్ల కలిగింది. అండ్ దిస్ బెనిఫిషియల్ ఫర్ ఆర్ ప్రాఫిటబుల్ అని కొన్ని కొన్ని ట్రాన్స్‌లేషన్స్ చేసినాయి. అండ్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ టీచింగ్, రెబ్యూకింగ్, ట్రైనింగ్ ఇన్ రైచియస్‌నెస్ అండ్ కరెక్షన్. సో, బోధించటానికి, తర్వాత గద్దించటానికి, తర్వాత నీతి విషయమై తర్బీదునివ్వటానికి, కరెక్షన్ అంటే మనల్ని సరిచేయటానికి లేఖనాలంతా అంటే పౌలు గారు ఖచ్చితంగా ధర్మశాస్త్రం అనేటువంటిది ఇట్ ఈస్ దేర్ ఇన్ హిస్ హ్యాండ్. ఎందుకంటే నూతన నిబంధన అప్పుడు ఇంకా తిమోతికి రాసినటువంటి పత్రిక రాసేటప్పుడు ఫినిష్ కాలేదనేటువంటి విషయం చూసాం. సరే మరి పౌలు గారి దగ్గర నుంచి మొదలుపెట్టడం ధర్మశాస్త్రాన్ని గనక మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, పౌలు గారు ధర్మశాస్త్రం ఏది కాదు, ఏది చేయలేదని చెప్పారు. ఎందుకంటే కొంతమంది అవి చేస్తుంది అని చెప్తున్నారు కాబట్టి, పౌలు గారు అది చేయట్లేదని చెప్తున్నారు. కానీ మరి ధర్మశాస్త్రం ఏం చేయగలదు? అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే, పౌలు గారి పత్రికలన్నీ కూడా ధర్మశాస్త్రం మీద ఒక ట్రీటైజ్ రాయటానికి అంటే ధర్మశాస్త్రాన్ని వివరించడానికి అసలు ధర్మశాస్త్రం ఉద్దేశ్యం ఏంటనేటువంటిది చెప్పటానికి కాదు పౌలు గారు పత్రికలు రాసింది. పత్రికలేంటంటే ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి పోకడలు, అపోహలన్నిటిని తొలగించటానికి ధర్మశాస్త్రం ఏది కాదు, ధర్మశాస్త్రం ఎంత చేయగలదనేటువంటి విషయాన్ని చెప్పారు గానీ, అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటి అనేటువంటిది గనక మనం అర్థం చేసుకోవాలంటే, క్రితంసారి మనం చూసాం ఏంటంటే, అది ఇవ్వబడినటువంటి ప్రజల దగ్గరికెళ్లి మొట్టమొదట మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే కీర్తనకారుడి గురించి మనం చదివాం లాస్ట్ టైమ్. ఏంటంటే, సో, నీ ధర్మశాస్త్రం నా నోటికి తేనె కంటే తీయనైందనేటువంటి మాటలు. సో, నా నా హృదయాన్ని, నా నా ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుందనేటువంటి మాటలు. ఇట్లాంటివన్నీ గూడా మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళంటున్నారు? ఇది ఇది గనక నిజంగా ఎ ఎవరైనా సరే ఇండియన్ పీనల్ కోడ్ తీసుకొని ఐపీసీ సెక్షన్ 301 లేకపోతే 320 ఇట్లాంటివన్నీ తీసుకొని ఇవి తెప్పరిల్లజేస్తుంది నా ప్రాణాన్ని అని అంటామా మనం ఎప్పుడైనా సరే? అనం. ఎందుకంటే శాసనాలన్నీ గూడా ఒక తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఇచ్చినప్పుడు వి డోంట్ మెడిటేట్ ఆన్ దెమ్. కదా! అసలు ధర్మశాస్త్రం అని పంచకాండాల్లో ఉన్నటువంటి విషయాన్ని ధర్మశాస్త్రం అని తర్జుమా చేయటమే అసలు చాలా, చాలా అన్‌ఫార్చునేట్ థింగ్ అనేటువంటిది చెప్పాను. ఎందుకు? హీబ్రూలో టోరా అనేటువంటి పదం ధర్మశాస్త్రం అంటే ఇన్‌స్ట్రక్షన్, లా మనకి వేరే పదం లేక గ్రీక్ వాళ్ళు ఓల్డ్ టెస్టమెంట్‌ని గ్రీక్‌లో తర్జుమా చేసేటప్పుడు హీబ్రూ నుంచి గ్రీక్‌లో తర్జుమా చేసేటప్పుడు నామాస్ అనేటువంటి పదం ఉపయోగించారు కాబట్టి, మనకి వేరే పదం లేక మనం ఏం చేసామంటే లా అని తర్జుమా చేసుకున్నాం గానీ, నిజానికి చెప్పాలంటే ఇన్‌స్ట్రక్షన్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే ఏంటంటే, వీళ్ళు దేవునితో నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు, విమోచించబడినటువంటి వాళ్ళు. విమోచించబడినటువంటి వాళ్ళు అంటానికి ఏంటి? నిదర్శనం ఏంటి? అనేటువంటిది గనక చూస్తే, ఈ ధర్మశాస్త్రం వ వర్ణిస్తుందనమాట. ఓకే. విమోచించబడినటువంటి వాళ్ళ జీవిత విధానం ఇట్లా ఉంటుంది. వాళ్ళు విమోచన అనేటువంటిది క్రియ ఆ విమోచన ప్రక్రియ ఏదైతే వాళ్ళు అనుభవించారో, వాళ్ళ జీవన విధానంలో చూపించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనకి అనేటువంటిది చూపిస్తుందనమాట ధర్మశాస్త్రం అనేటువంటిది. కాబట్టి సో, ఐ థింక్ ద రైట్ ప్లేస్ టు స్టార్ట్ ఈజ్ ధర్మశాస్త్రం మనకి పదం లేక వాడుతున్నాం గానీ, నేను ఉపయోగించినటువంటి ప్రతిసారి గూడా ధర్మశాస్త్రం అనేటువంటి పదం ఉపయోగించిన ప్రతిసారి గూడా మీరు మనసులో అనుకునేదేంటంటే, ఒక బంచ్ ఆఫ్ శాసనాలు ఐపీసీ 301, 302 అట్లా గాకుండా, మీ మనసులో ఉ ఉ అనుకోవాల్సిందేంటంటే, విమోచన లేకుండా ధర్మశాస్త్రం లేదు. ఎందుకంటే, విమోచించబడినటువంటి వాళ్ళ యొక్క విమోచన ప్రక్రియ ఎలా కనిపిస్తుందనేటువంటిది చెప్పేదే ధర్మశాస్త్రం. కాబట్టి ఎవరు విమోచించారు అనేటువంటి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూపించేది. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం. ఇజ్రాయెల్‌ని దేవుడు విమోచించాడు. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూపించేది ధర్మశాస్త్రం. సో, ఆ వ్యక్తిత్వాన్ని వీళ్ళు అవలంబించుకోవటం, ఆకళింపు చేసుకోవటం, అన్వయించుకోవటం, అనుభవించటం, తర్వాత దాన్ని ఏ విధంగా అయితే ఎక్స్‌ప్రెస్ చేశారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే అది ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఉపయోగించినటువంటి ప్రతిసారి గూడా మనసులో ఈ విధమైనటువంటి ఆలోచన పెట్టుకోండి. ఈ విధమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండండి. నేను క్రితం సెషన్‌లో మాట్లాడిన దాన్ని ఒక ఫైనల్ కంక్లూజన్‌ని మాట్లాడిన తర్వాత మాట్లాడే ముందు నేనేం చేస్తానంటే, మీకు కొన్ని టెర్మినాలజీని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా నేను. ఓకే. సో, కొంత టెర్మినాలజీని ఎందుకంటే ఈ ఈ సెషన్‌లో గూడా ఆ టెర్మినాలజీ నేను ఉపయోగిస్తాను గాబట్టి.
ఇది ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ మ్యాప్ కదా! సో, ఏఎన్ఈ అనేటువంటి పదం, ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాను. దాన్ని షార్ట్ ఫార్మ్‌లో ఏఎన్ఈ అనేటువంటి మాట ఉపయోగిస్తారు. ఏఎన్ఈ, ఏన్షియంట్ నియర్ ఈస్ట్. ఏంటి ఈ ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటే ఏంటి అర్థం? ఇది మీకు కనిపిస్తుంది కదా! మధ్యధరా సముద్రం కనిపిస్తుంది కదా! ఈ మధ్యధరా సముద్రం దీని పక్కన ఏదైతే ఈ వరల్డ్ ఉందో, ఇక్కడ కింద ఈజిప్ట్ కనిపిస్తుంది కదా! ఈ ఈజిప్ట్ మొదలుకొని తర్వాత ఇదంతా గూడా ఇజ్రాయెలు, తర్వాత అమోరైట్స్, అస్సీరియా, బబులోను ఇదంతా చూస్తున్నారా ఇది? ఇదంతా డెజర్ట్. మనం ఏమంటాం, ఎడారి ప్రాంతం ఇది. కానీ ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని ఫెర్టైల్ క్రెసెంట్ అంటాం. అంటే ఇది చాలా ఫెర్టైల్‌గా ఉన్నటువంటి, చాలా సారవంతమైనటువంటి ప్రదేశం ఇదంతా గూడా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అర్ధచంద్రాకారంలో కనిపిస్తున్నటువంటి ల్యాండ్ అంతా గూడా చాలా ఫెర్టైల్‌గా ఉన్నటువంటి ల్యాండ్. చాలా మందికి పాపం ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, హిందూ అపాలజిస్ట్‌లు, అంటే హిందుత్వ తరపున మాట్లాడేటువంటి వాళ్ళకి తెలియక వాళ్ళు ఉపయోగించేటువంటి మాట ఏంటంటే, ఇవన్నీ ఎడారి మతాలు అనేటువంటి పదం ఉపయోగిస్తారు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, పాపం జియోగ్రఫీ తెలియక మాట్లాడుతున్నటువంటి మాటలు అవన్నీ గూడా. ఎందుకంటే ఈ ఈ మెసొపొటేమియాలో పుట్టినటువంటి రిలిజియన్ అంతా గూడా మనం ఈరోజు చూస్తాం కొన్ని రిలిజియన్స్. సో, మెసొపొటేమియాలో పుట్టినటువంటి రిలిజియన్ ఇది సారవంతమైనటువంటి ప్రదేశంలో పుట్టినటువంటి రిలిజియన్. తర్వాత ఇజ్రాయెల్ మతం గూడా వాళ్ళది సారవంతమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటిది. ఇందులో కొండలు, మౌంటైన్స్, వ్యాలీస్ ఉంటాయి. దాని గురించి తర్వాత మాట్లాడతాం. కానీ ఈ ప్రదేశం చాలా సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం. సో, ఇవన్నీ ఎడారి మతాలు, లేపోతే ఒక క్రైస్తవ్యాన్ని, తర్వాత ఈ ఇజ్రాయెల్ యూదా మతాన్ని ఇస్లాంతో కలిపేసి ఇవి గూడా ఎడారి మతాలు అని చెప్పడం అనేటువంటిది జియోగ్రాఫికల్‌గా అవగాహన లేనితనం అన్నమాట. సో, మరి ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటే ఏంటంటే, ఈజిప్ట్‌ని గూడా తీసుకొచ్చి మాట్లాడతాను. ఈజిప్ట్, తర్వాత ఈ ల్యాండ్, ఈ ఫెర్టైల్ క్రెసెంట్ అంతా గూడా మీకు కనిపిస్తుంది కదా! ఈ ఫెర్టైల్ క్రెసెంట్, ఈజిప్ట్, ఆ తర్వాత పైన కొంత హిట్టైట్ గురించి కూడా మాట్లాడతాను నేను. సో, వీటిలంతా గూడా ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అని నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. సో, కాబట్టి ఏఎన్ఈ అనంగానే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అదనమాట. సో, సెకండ్ మిలీనియం బీసీ అనేటువంటిది గూడా ఉపయోగిస్తాను నేను. రెండవ సహస్రాబ్ది, క్రీస్తు పూర్వం రెండవ సహస్రాబ్ది అనేటువంటి విషయాన్ని గూడా నేను చెప్తాను. రెండో సహస్రాబ్ది అంటే తెలుసు కదా! 2000 బీసీ నుంచి 1000 బీసీ వరకు మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని సెకండ్ మిలీనియం బీసీ అంటాం. అదొక టెర్మినాలజీని నేను ఉపయోగిస్తాను. ఓకే. మనం చేయబోయేటువంటి పని ఏమిటంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని, ఇజ్రాయెల్ యొక్క ధర్మశాస్త్రాన్ని ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ మ్యాప్ కింద మనం పెట్టి ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ కాంటెక్స్ట్‌లో మనం చదవటానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకయ్యా ఇట్లా చదవాలి అంటే, మరి ఆ టైంలోనే గదా ఇవ్వబడింది. వాళ్ళ టెర్మినాలజీ ఉపయోగించే గదా! వాళ్ళకున్నటువంటి కాన్సెప్ట్స్‌ని ఉపయోగించే గదా! ధర్మశాస్త్రం అనేటువంటిది ఇవ్వబడింది. అసలు ఈ ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టుకున్నామా? లేకపోతే ఈ మోషే ధర్మశాస్త్రాన్ని నిజంగా వాళ్ళకి కంప్లీట్‌లీ వ్యతిరేకమైనటువంటిదా? లేకపోతే ఏంటి అనేటువంటి విషయాన్ని నెమ్మదిగా అంచెలంచెలుగా మీకు నేను విశదీకరించడానికి ప్రయత్నిస్తాను. సో, ఈ అంచెలంచెలుగా చూసేటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి అంచె నేను మాట్లాడినటువంటిది, క్రితం వారం మాట్లాడినటువంటి అంచె ఏమిటంటే, మీరు హిత్తీయుల దేశం తీసుకోండి, ఈజిప్ట్‌ని తీసుకోండి, కానానీయుల్ని తీసుకోండి, తర్వాత మెసొపొటేమియా, అస్సీరియాని తీసుకోండి, బబులోన్‌ని తీసుకోండి, ఈవెన్ గ్రీస్‌ని తీసుకోండి. ఇవన్నీ ఎన్ని తీసుకున్నా సరే, ఎన్ని సొసైటీస్‌ని తీసుకున్నా, సమాజాలను తీసుకున్నా సరే, క్లాస్ డివిజన్స్ అనేటువంటివి లేకుండా, అంటే ఆహ్, సమాజాన్ని వర్గీకరించబడ్డాయి. సమాజాన్ని వర్గీకరణ లేనటువంటి సమాజాన్ని ఊహించడం అనేటువంటిది వాటి వల్ల కాలేదసలు. ఏ ఏ సొసైటీ, ఏ సివిలైజేషన్‌లో కూడా సాధ్యపడలేదది. క్లాస్‌లెస్ సొసైటీని. అంటే క్లాస్‌లెస్ సొసైటీ అంటే ఏంటి? ముఖ్యంగా మనం దీన్ని బ్రాడ్‌గా మాట్లాడుకోవాలంటే, సో, కొంతమంది ఎకనామిక్ రిసోర్సెస్‌ని, పొలిటికల్ రిసోర్సెస్‌ని, మిలిటరీ రిసోర్సెస్‌ని, మొత్తాన్ని గూడా వారి యొక్క గుత్తాధిపత్యంలో పెట్టుకునేటువంటి ఒక క్లాస్ ఉంటుంది. ఒక వర్గం ఉంటుంది. ఇంకొక వర్గం ఏం జేస్తారంటే, వీళ్ళకి ఊడిగం జేస్తూ ఉంటారనమాట. ఏ సమాజాన్ని తీసుకున్నా సరే, ఇండియన్ సమాజం అయితే 4 రకాలుగా చతుర్వర్ణాల్లాగా విభజించబడింది. కానీ ఆ చతుర్వర్ణాలు గనక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, లోపల మనకు కనిపించేది గూడా ఇదే. ట్రిబ్యూట్ ఇంపోజింగ్ క్లాస్ అంటాం. అంటే ఏంటంటే, రిసోర్సెస్ అన్నిటిని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని, అధికారాన్ని సాధించేటువంటి ఒక వర్గం ఒకటైతే, ఆ తర్వాత వీళ్ళకి ఊడిగం చేసేటువంటి వర్గం మరొకటి. మరి ఊడిగం చేసేవాళ్ళు ఎందుకు చేస్తారు వీళ్ళకి?
ఒరేయ్! మీరేంట్రా మా మీద గుత్తాధిపత్యం చేసేది? మేము మేమెందుకు చేయాలి మీకు ఊడిగం అనేటువంటి మాట వాళ్ళు అడగలేరా ఎప్పుడు అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు. అయితే నేను క్రితం సారి చెప్పిందేంటంటే, ఈ ఊడిగం చేయటం అనేటువంటి దానికంటే, ఈ రకమైనటువంటి వర్గీకరణకి నాంది పలికిందేంటంటే, అంటే లెజిటిమేషన్ ఎట్లా ఇచ్చారంటే, ఇది నిజంగా ఇదే వర్గీకరణ, దీంతకంటే మనం ఆలోచించకూడదు అనేటువంటి విధంగా ఎట్లా చేశారంటే, దీనికి కాస్మిక్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చారు. మెసొపొటేమియాలో సృష్టి యొక్క క్రమాన్ని అట్రహాసిస్ అనేటువంటి విషయాన్ని మనం క్రితం సారి చూసాం. నేను ఆ స్టోరీలోకి వెళ్ళను. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి, మీరు ఒకసారి మీకు కావాలనుకుంటే మరలా ఒకసారి థెమెలియోస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని ఆ వీడియోకి యాక్సెస్ అడిగితే గనక వాళ్ళు మీకు ఇస్తారు. దయచేసి ఒకసారి మళ్ళీ వెళ్లి చూడండి. వీళ్ళేం చేశారంటే థియాలజీని ఉపయోగించారు. అంటే క్రిస్టియన్ థియాలజీ గురించి మాట్లాడతలేదు. వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు ఈ విధంగా శాసించారు. ఈ వర్గీకరణ దేవుళ్ళే ఇచ్చారు మనకి అనేటువంటి విషయాన్ని చెప్పటం ద్వారా ఏం చేశారంటే, నోరు నొక్కేసారు. ఇంకెవ్వరు గూడా పల్లెత్తు మాట్లాడటానికి కూడా ఛాన్స్ లేకుండా చేసేసారు. అందరూ ఏం చేస్తున్నారంటే, అవును దేవుళ్ళిచ్చారు, దేవుళ్ళు మనల్ని ఇట్లా తయారు చేశారు కాబట్టి మనం ఇట్లా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంలోనే మొత్తం ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ సొసైటీ గ్రీస్ గూడా వెళ్ళిపోయింది. ఈవెన్ ప్లేటో అలాంటి గొప్ప ఫిలాసఫర్ గూడా ఏమంటాడో తెలుసా? గ్రీస్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, అసలు దేవుళ్ళే మనుషుల్ని వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళ యొక్క సోల్స్ యొక్క కెపాసిటీని బట్టి సోల్స్‌ని వర్గాలుగా విభజించేశారు. దేవుళ్ళే విభజించేశారు అనేటువంటి మాట మాట్లాడతాడు. కాబట్టి ఏంటంటే, మనుషులు ఇన్ని రకాలైనటువంటి ఈ వర్గీకరణ అంతా గూడా ఎక్కడి నుంచొచ్చింది? లెజిటిమేషన్ అంతా ఎక్కడి నుంచొచ్చిందంటే, థియాలజీ నుంచొచ్చింది. అయితే నేను క్రితం సారి చెప్పిందేంటంటే, పెంటట్యూక్ అంటే పంచకాండాలు అనేటువంటి మాటను నేను పెంటట్యూక్ అని ఉపయోగిస్తాను. పెంటట్యూక్ అని ఎందుకొచ్చిందంటే, ఒకే పుస్తకం 5 స్క్రోల్స్‌లో రాయబడింది. 5 స్క్రోల్స్‌లో విభజించి రాయబడింది. కాబట్టి దీన్ని పెంటట్యూక్ అన్నారు. సో, 5 స్క్రోల్డ్ బుక్ అని అర్థం ఇది యాక్చువల్‌గా. సరే, ఈ పంచకాండాలని తెలుగులో మనం మాట్లాడటం అలవాటైపోయింది కాబట్టి అట్లనే వాడతాను. అది తప్పైనా సరే అదే వాడతాను నేను. సో, ఈ పంచకాండాలు ఏం చేశారంటే, అంటే మొదటి 5 పుస్తకాలు ఒక సరికొత్త థియాలజీని తీసుకొచ్చినాయి. అంటే ఏన్షియంట్ నియర్ ఈస్ట్ వాళ్ళెవ్వరు కూడా ఊహించలేని విధమైనటువంటి థియాలజీని తీసుకొచ్చినాయి. సృష్టించబడింది ఎందుకు? మానవుడు యాక్చువల్‌గా దేవుళ్ళని సేవించటానికి, దేవుళ్ళు పని చేసి అలసిపోయారు గాబట్టి వాళ్ళు పని జేయకుండా వాళ్ళకి సేవ జేయటానికి, వాళ్ళకి కూడుబెట్టడానికి మనుషులున్నారు అన్నట్టుగా కాకుండా, అసలు మనిషి దేవుడిని ఆస్వాదించటానికి, దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలిక చొప్పున తయారు చేయబడ్డాడనేటువంటి ఒక సరికొత్త థియాలజీని తీసుకొచ్చిందనేటువంటి విషయం చెప్పాను. ఆ తర్వాత నేను క్రితం సారి చెప్పినటువంటి కంక్లూజన్‌లో ఏం చెప్పానంటే, ఈ పెంటట్యూక్ అంటే పంచకాండాలు ఏం చేస్తున్నాయంటే, దేవుడికి, మానవులకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని రీడిఫైన్ చేసినాయి. రాడికల్‌గా రీడిఫైన్ చేసినాయి. అట్లా ఇట్లా గాదు అసలు యాక్చువల్‌గా. రాడికల్‌గా రీడిఫైన్ చేసేసినాయి. ఎట్లా రీడిఫైన్ చేసినాయి? అంటే ఆహ్, దేవుళ్ళకి, మనుషులకి మధ్యలో ఆహ్, దేవ్ ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో దేవుళ్ళకి, మనుషులకి మధ్యలో నిబంధన అనేటువంటిది లేదు. ఎందుకు? నిబంధన లేకపోతే ట్రీటీ, కవెనెంట్ అనేటువంటిది కేవలం సార్వభౌమాధికారం కలిగినటువంటి ఒక రాజుకి, ఆ తర్వాత అతని కింద ఉన్నటువంటి సామంత రాజుకి మధ్యలో మాత్రమే జరుగుతాయి. సామంత రాజులంటే వాళ్ళని తక్కువగా చూపు చూస్తారనేటువంటిది కాదు. ఈ సామంత రాజులకు గూడా ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో ఏనీ వరల్డ్‌లో సామంత రాజులకు గూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి విషయం మనం చూసాం. సో, దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏ దేవుళ్ళు గూడా ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో ప్రజలతో అంటే మానవాళితో నిబంధన అనేటువంటి రిలేషన్‌షిప్ కలిగి లేరు. కానీ పెంటట్యూక్‌లో దేవుడు నిబంధన అనేటువంటి మెటఫర్‌ని ఉపయోగించి తన యొక్క రిలేషన్‌షిప్‌ని క్యారెక్టరైజ్ చేయటం అనేటువంటిది చూసాం మనం. ఇది చాలా రాడికల్ మనకనిపించొచ్చు. ఇందులో మనం అంతా చూసేసాం కాబట్టి ఇందులో పెద్ద ఏముందనుకోవచ్చు. కానీ నిజానికి చెప్పాలంటే ఇది ఎట్లాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక 2వ శతాబ్దంలోనో, 3వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మీరు స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళి, ఐఫోన్ తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి. ఐఫోన్ గురించి ఆలోచించమని అడిగారనుకోండి. ఎట్లాగైతే అతను ఆలోచించటానికి, ఊహించడానికి గూడా వాళ్ళ ఊహలకు అందనటువంటి కాన్సెప్ట్ ఇది. అదే విధంగా ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో మొట్టమొదటిసారి దేవుడు మనుషులతో నిబంధన చేయటం. అంటే మనుషులు దేవునితో పాటు సామంత రాజులా, దేవునితో పాటు రాజులా మనుషులు అనేటువంటిది. ఈ కాన్సెప్ట్ అసలు యాక్చువల్‌గా చాలా రాడికల్. నేను లాస్ట్ టైమ్ ఇంకోటి చెప్పింది
ఏంటంటే ఇజ్రాయెల్ మొత్తం రాజులాగా మాత్రమే కాదు. ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గూడా రాజు అనేటువంటి విషయాన్ని చెప్పాను. సో, నూతన నిబంధన గ్రంథంలో మీరు రాజులైనటువంటి యాజక సమూహం అనేటువంటి పదం ఉపయోగించినప్పుడు ఎక్కడి నుంచొచ్చింది? పేతురు గారికి ఎక్కడి నుంచొచ్చింది ఆ పదం? చాలామంది అనుకుంటారు. పాత నిబంధన గ్రంథంలో ఇది లేదు. ఇది కొత్త నిబంధన గ్రంథం రీడిఫైన్ చేసింది అనేటువంటి మాట అనుకుంటారు. కానీ ఈ కాన్సెప్ట్ అంతా కూడా పాత నిబంధన గ్రంథంలోదే. పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు గూడా దేవుడు ఏం పిలుస్తున్నాడంటే అతన్ని సామంత రాజుగా పిలుస్తున్నాడు. అతను దేవుని కింద ఉన్నటువంటి రాజుగా పిలుస్తున్నాడు. ఆ విషయాన్ని మనం లాస్ట్ టైమ్ ఉటంకించడం అనేటువంటిది చూసాం. సరే, ఇక ఈ సెషన్‌లోకొచ్చేద్దాం. సో, థియాలజీ ఆఫ్ ద పెంటట్యూక్ సెట్స్ ద స్టేజ్ మెటఫిజికల్లీ స్పీకింగ్ for Israel to conceive of itself as a society devoid of the inherent and cosmically legitimated hierarchy found elsewhere. అంటే పెంటట్యూక్ ఏం చేసిందంటే, పంచఖండాలు ఏం చేసినాయంటే క్లాస్‌లెస్ సొసైటీని తయారు చేయడానికి మొదలుపెట్టినాయి. దేవుడు ఈ విధంగా ప్రతి ఒక్క ఇజ్రాయేలీయుడిని రాజు అని పిలవటం ద్వారా ఏమైందంటే, ఈ వర్గీకరణ, మానవాళి లోపల ఉన్నటువంటి వర్గీకరణ అనేటువంటిది పటాపంచలైపోయింది. సో, వీడు ఎక్కువ, వీడు తక్కువ అనేటువంటి విషయం లేదు. మరి చాలా మందికి ఒక ప్రశ్నొస్తుంది. ఏంటంటే, మరి ఇజ్రాయెల్‌లో గూడా రాజులున్నారు గదండీ! లేకపోతే ఇజ్రాయెల్‌లో గూడా రాజులు లేనప్పుడు గూడా ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయంలో రాజుల గురించి మాట్లాడారు గదండీ! మరి అందులో కూడా ప్రీస్ట్‌ల గురించి మాట్లాడారు గదండీ! మరి ఇదేమి ఇది క్లాస్ సిస్టమ్ గాదంటారా సాయి గారు అని మాట్లాడతారు కొంతమంది. సో, మీ మీ ప్రశ్న చాలా లెజిటిమేట్ ప్రశ్న. అందుకనే చిట్ట చివరిలో నా ప్రెజెంటేషన్‌లో దానికొస్తాను నేను. చిట్ట చివరి కాదు, మధ్యలోనే వస్తాను దానికి. అసలు రాజు అనేటువంటి కాన్సెప్ట్‌ని గూడా ఏ విధంగా పెంటట్యూక్ రీడిఫైన్ చేసింది. అంటే ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్ వాళ్ళకి, అంటే మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయేటట్టుగా, అంటే పటాపంచలు అయిపోయేటట్టుగా అసలు రాజు అనేటువంటి విషయాన్ని టోటల్‌గా రీడిఫైన్ చేయటం అనేటువంటిది నేను చూపిస్తాను మీకు. క్రితం వారం నేను చెప్పాను గదా! సో, నేను జస్ట్ సరదాగా అసలు ఓల్డ్ టెస్టమెంట్ మీద ఎవరెవరు ఏమనుకుంటున్నారు అనేటువంటిది, ఇక్కడ స్కాలర్లీ వరల్డ్‌లో ఏమనుకుంటారు అనేటువంటిది ప్రతి వారం చూస్తూ ఉంటాను. ఆ తర్వాత సరదాగా ఏం చేస్తానంటే, మన భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో గూడా ఓల్డ్ టెస్టమెంట్ గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తాను. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ పర్సన్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్‌లో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది. భాస్కర్ రాజ్ గారిది చూసాను నేను. భాస్కర్ రాజ్ గారు ఒక మాట అంటారు. లాస్ట్ వీక్ ఒక వీడియోలో ఒక మాట అన్నారు. వీళ్ళెవరండి ఈ గొర్రెలు ఓల్డ్ టెస్టమెంట్‌లో దేవుని వాక్యం ఓవర్ రీడింగ్ చేసేసేది, కొట్టివేసాడని మాట్లాడుతున్నారేంటండి? దేవుడి వాక్యం అయితే అసలు ఎట్లా కొట్టివేయబడుతుంది అనేటువంటి మాట మాట్లాడారు. ఆయన మాట్లాడింది కరెక్టే నిజంగా. మన వాళ్ళకి పాపం చాలా మందికి తెలియక ఓల్డ్ టెస్టమెంట్‌లో ఏదైనా కష్టమైనటువంటి వచనం వస్తే దాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే అది కొట్టివేయబడిందండి అని చెప్పేయడం. సో, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2 అధ్యాయం అవి ఇవి చూపించేసి మొత్తానికి మన వాళ్ళు దాటివేయటానికి ప్రయత్నిస్తారు. సో, కానీ చాలా పెద్ద తప్పది. అసలు ఫస్ట్ పాత నిబంధన గ్రంథం మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం అర్థం చేసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళే ముందు ఒక్క మాట చెప్తాను మీకు. ఇదంతా చూసిన తర్వాత మీలో కొంతమంది నన్ను పూర్తిగా వినకుండా, నా సెషన్స్ అన్నీ కూడా పూర్తిగా అటెండ్ అవ్వకుండా మీలో ఎవరన్నా ఇట్లా చేయొచ్చేమో. ఏంటంటే, ఈ బ్రదరు ఓల్డ్ టెస్టమెంట్ ఫాలో అవ్వాలంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలంటున్నాడు. మనందరం సున్నతి చేయించుకోవాలంటున్నాడు. నేను అట్లా కాదు చెప్పేది. పూర్తిగా నేను నా నా వ్యూస్ అన్నీ కూడా పూర్తిగా వినండి. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివి ఏ విధంగా మనకి రెలెవెంట్ అనేటువంటి విషయాన్ని నేను చెప్తాను. అన్నీ మనకి రెలెవెంట్ అనేటువంటి విషయం నేను చెప్పను. మరి ఎందుకు అవి రెలెవెంట్ కాదు, ఎందుకు అవి రెలెవెంట్ అనేటువంటి విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ అక్కడికి వెళ్ళాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలి? అసలు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వీటిలన్నిటిని కూడా, ధర్మ విధులను గాని, ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా మనకి? అర్థం చేసుకోకపోతే మనం ఎట్లాగా ఈ విధి కరెక్ట్, ఈ విధి మనకు అప్లికబుల్, ఇది ఇట్లా అప్లికబుల్ అవుతుంది, ఇది ఇట్లా అప్లికబుల్ కాదు అని ఎట్లా చెప్పగలం మనం? కాబట్టి ఏంటంటే, ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే, మనం ఇక్కడ మొదలుపెట్టాలి. అసలు ధర్మశాస్త్రాన్ని దాని ఓన్ టర్మ్స్‌లో మనం వినటం మొదలుపెట్టాలి. ఇంకొక విషయం చెప్పమంటారా మీకు? ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసాం గాబట్టే, ఈరోజు మన దుస్థితి ఎట్లా అయిందంటే, సంఘం భారతదేశం యొక్క ప్రగతిలో, పురోభివృద్ధిలో ఎక్కడా లేదు ఈ రోజున. మనకి మిషనరీస్ వచ్చినప్పుడు ఇండాలజీ కాన్ఫరెన్సెస్ మనం చేసినటువంటివి మీరు చూసే ఉంటారు. కానీ ఇండాలజీ కాన్ఫరెన్సెస్‌లో బ్యూటిఫుల్‌గా చూపించిందేంటంటే, ఇంతకు ముందున్నటువంటి మిషనరీస్ ఎట్లా భారతదేశ పురోభివృద్ధికి వారు పాటుపడ్డారనేటువంటి విషయం ఎందుకు వాళ్ళు యాక్చువల్‌గా పురోభివృద్ధికి సహాయం చేయగలిగారు? ఎందుకు అంటే,
వాళ్ళకి మనకున్నట్లుగా పాత నిబంధన గ్రంథానికి, కొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో ఒక 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 వ్యత్యాసాన్ని లేకపోతే ఒక అగాధాన్ని వాళ్ళు సృష్టించలేదు. పాత నిబంధన గ్రంథాన్ని చాలా చక్కగా అర్థం చేసుకున్నారు విలియం కెరీ లాంటి వాళ్ళు. అందుకని ఏంటంటే, వాళ్ళ యొక్క దర్శనం ఎట్లాగుంది, ఈ దర్శనం మనం ఇండివిడ్యువల్ సోల్స్‌ని ఒక్కొక్కడిని ఒకడిని, ఇక్కడొకడిని సువార్త చెప్పి మార్చేయటం అనేటువంటిది మాత్రమే కాదు. అది ఇంపార్టెంటే. కానీ అలా మార్చటం అనేటువంటిది ఎందుకు జరుగుతుందంటే, బిగ్గర్ విజన్‌లో నేషన్ బిల్డింగ్ ఎందుకు? ధర్మశాస్త్రం ద్వారా దేవుడు చేస్తుందేంటంటే, ఒక ఇజ్రాయెల్ అనేటువంటి ఒక నేషన్‌ని బిల్డ్ చేస్తున్నారు దేవుడు. అదే విధంగా దాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు గూడా ఏం జేశారంటే, ఈ విధుల్ని, ఈ ప్రిన్సిపల్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు గూడా ఏం జేశారంటే, భారతదేశాన్ని బిల్డ్ జేయటానికి ప్రయత్నించారు. అందుకనే ఆడవాళ్ళని తీసుకొచ్చి తగలబెట్టేసేటప్పుడు వాళ్ళన్నారు, "ఇది తప్పురా నాయనా! ఇది యాక్చువల్‌గా కాదని" జెప్పేసి ఎక్కడి నుంచి మొదలుపెట్టాలంటే, దీనికి సరైనటువంటి లీగల్ సిస్టమ్ క్రియేట్ జేయాలనుకున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు అని జెప్పేసి చూసారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు జేయాలన్నారు. నేనొస్తాను ఎడ్యుకేషన్ గురించి ఈరోజు కొంచెం మాట్లాడతాను నేను. నెక్స్ట్ 2, 3 మినిట్స్‌లో మాట్లాడతాను నేను. మీరు చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చూస్తే. ఎక్కడి నుంచి వచ్చింది మిషనరీస్‌కి? నూతన నిబంధన గ్రంథం ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదు కదా! లిటరసీ గురించి మాట్లాడదు కదా! మీరెళ్లి లిటరేట్స్‌గా చేయండి అనేటువంటి విషయం మాట్లాడదు కదా! మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఈ మిషనరీస్‌కి? దే గాట్ ఇట్ యాక్చువల్లీ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టమెంట్ విచ్ ఈస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు షో నౌ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. ఆహ్, సో, వాళ్ళు చాలా పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగారు గాబట్టి బైబిల్‌ని. వాళ్ళేం జేశారంటే వాళ్ళ దర్శనం గూడా వాళ్ళు దార్శనికులు. వాళ్ళ యొక్క దర్శనం గూడా చాలా పెద్దది. ఈరోజు మనం ఏం జేసామంటే, మనం దాన్ని ముక్కలుగా చేసేసి పక్కన బెట్టేసాం గాబట్టి, ఏమైందంటే ఎస్తర్ ధనరాజు గారు మేబీ మేమిద్దరం అగ్రీ అయ్యేటువంటిది ఒకే ఒక పాయింట్ ఉంటుందేమో మా జీవితం మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఏంటంటే ఆవిడ ఒక మాట అన్నారు. ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవులకి ఓల్డ్ టెస్టమెంట్ అనేటువంటిది నాన్ ఎగ్జిస్టెంట్ అన్నారు. ఆమె చేసినటువంటి ఒక వీడియోలో యెషయా గ్రంథంలో మీద చేసినటువంటి వీడియో. చాలా తప్పులు తడకలతో ఉన్నాయనుకోండి ఆ వీడియో. కానీ ఆ మాట నిజానికి చెప్పాలంటే ఏకీభవిస్తాను. చాలామంది క్రైస్తవులు మా ఫ్రెండ్ జాసన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మాట్లాడినప్పుడు ఏం వినకుండా ధర్మశాస్త్రం గురించి ఏం వినకుండా అందులో ఉన్నటువంటి బ్యూటీని అర్థం చేసుకోకుండా సింపుల్‌గా కొట్టిపారేసి, "జాసన్ ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు నువ్వు? మనకు కావాల్సింది కృప గదా!" అని చెప్పేసి అన్నాడు. ఇలాంటి క్రైస్తవుల వల్ల అసలు ఏం ఉపయోగం లేదు. దేశానికి తర్వాత దేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదనేటువంటిది నేను బల్లగుద్ది చెప్తున్నాను మీకు. నేను బర్మన్ గారి జాషువా బర్మన్ గారిది లాస్ట్ వీక్ నేను క్రిస్టోఫర్ రైట్‌ది తర్వాత రిచర్డ్ ఎవర్బెక్ గారిది తీసుకొచ్చాను. ఈరోజు మెజారిటీ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ జాషువా బర్మన్ గారి దగ్గర నుంచి తీసుకొస్తాను. అయితే కేంబ్రిడ్జ్ స్కాలర్ ఒకాయన జాక్ గుడింగ్ అనేటువంటి ఒకాయన ఏం మాట్లాడారంటే, "ఏ కల్చర్స్ విల్లింగ్‌నెస్ టు డిస్సెమినేట్ ఇట్స్ రిలిజియస్ లిటరేచర్ ఇనెవిటబుల్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ ఎంఫసిస్ ఆన్ ద ఇండివిడ్యువల్ వితిన్ దట్ కల్చర్" అన్నారు. సో, ఇందులో అవును. ఇట్స్ ఎ టఫ్ సెంటెన్స్. మీలో చాలా మందికి ఇది అర్థమై ఉండదు. ఏం పర్వాలేదు. ఏం బాధపడొద్దు. నేను దీన్ని తెలుగులో తర్జుమా చేయలేకపోయినప్పటికీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఒక కల్చర్‌లో ఏదన్నా సంస్కృతిలో రిలిజియస్ లిటరేచర్ అంటే మత సంబంధమైనటువంటి సాహిత్యం ఒక సంస్కృతి గనక అందరికీ వ్యాపించాలి అనేటువంటి ఉద్దేశ్యం గనకుంటే ఆ సంస్కృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌కి గూడా ప్రిఫరెన్స్ ఇస్తుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే, ఏదన్నా సంస్కృతి చాలా జాగ్రత్తగా వినండి. ఏదన్నా సంస్కృతి గనక దాని రిలిజియస్ లిటరేచర్‌ని అంటే దాని మత సంబంధమైనటువంటి సాహిత్యాన్ని కొంతమందికే పరిమితం జేసేసిందనుకో, ఆ సంస్కృతి ఆ సంస్కృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఇండివిడ్యువల్‌కి ఆ ప్లేస్ లేదు ఆ సంస్కృతిలో అని అర్థం. ఉదాహరణకి భారతదేశంలో మనకి వేదాలు అన్నాం. వేదాలు కొంతమందికే పరిమితం చేశారనుకోండి. ఇవి చదవగలిగినటువంటి వాళ్ళు కొంతమందికే అని జెప్పేసి దాన్ని ప్రత్యేకమైనటువంటి భాషలో రాశారనుకోండి. ఆ సంస్కృతి గుడింగ్ గారు ఏమంటారంటే, కేంబ్రిడ్జ్ స్కాలర్ ఆయన ఏమంటారంటే, ఆ సంస్కృతి ఇండివిడ్యువల్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వదు. ఇండివిడ్యువల్‌కి ఆ సంస్కృతులు ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌కి గూడా ఆ సంస్కృతిలో స్థానం లేదు అనేటువంటి మాట మాట్లాడతారు. సో, అంటే రిలిజియస్ లిటరేచర్ ఎంత వ్యాప్తి చేయాలని ఒక సంస్కృతి అనుకుంటుందో, ఇండివిడ్యువల్‌కి అంత స్థానం ఉంది ఆ సంస్కృతిలో అని అర్థం అనమాట. హోప్‌ఫుల్లీ ఇది అర్థమైందనుకుంటున్నాను. ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో ఇజ్రాయెల్‌కి బైబిల్ ఇవ్వబడినటువంటి అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి సమాజంలో అసలు ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్ దాని రిలిజియస్ లిటరేచర్‌ని ఎంతమందికి వ్యాపింప చేయడానికి ప్రయత్నించిందో చూద్దామా ఒకసారి? ఏ సంస్కృతి అయితే దాని మత సంబంధమైనటువంటి సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో లేకుండా కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేటట్టుగా చేస్తుందో, ఆ సంస్కృతిలో ఇండివిడ్యువల్‌కి అంటే ప్రతి వ్యక్తికి కూడా స్థానం లేదు.
ఏ సంస్కృతి అయితే మత సంబంధమైనటువంటి సాహిత్యాన్ని విస్తారంగా వ్యాప్తి చేయాలని ఇష్టపడుతుందో, ఆ సంస్కృతికి ఇండివిడ్యువల్‌కి గూడా స్థానం ఉంది అనేటువంటి మాట. సో, ఒకసారి దీన్ని మనసులో పెట్టుకోండి. ముందు స్లైడ్స్‌లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మనం 10 వర్డ్స్‌ని చూసాం. 10 వర్డ్స్‌ని అంటున్నాడు. 10 కమాండ్‌మెంట్స్ కదా! సో, యాక్చువల్‌గా హీబ్రూలో దీన్ని వర్డ్స్ అని అన్నారు కాబట్టి అదే ఆహ్, టెర్మినాలజీని ఉపయోగిస్తున్నాను నేను. మనం చాలా సార్లు చూస్తామండి ఇది. చాలా సార్లు చదువుకుంటూ ఎళ్తాం. 10 ఆజ్ఞల్ని నిర్గమకాండం 20 అధ్యాయానికొచ్చేటప్పటికి 10 ఆజ్ఞలు చదువుకుంటాం గదా మనం. కానీ దీని వెనకాల లిటరేచర్ అంటే అక్షరాస్యత యొక్క పాత్ర ఎంతుందనేటువంటిది యూజువల్‌గా మనం ఆలోచించం. మనకు కావాల్సిందేంటి? ఇందులో ఉన్నటువంటి స్పిరిచ్యువల్ మెసేజ్ తీసుకో, పో. ఎందుకంటే మనంతా నూతన నిబంధన క్రైస్తవులం గదా! సో, అందుకని మనం ఏం చేస్తామంటే ఇది వాక్యం చదివినప్పుడు దీని వెనకాల అసలు ఇది ఏ పరిస్థితుల్లో ఇచ్చారు అనేటువంటిది మనం దాన్ని దాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడం. కానీ ఒక్కసారి అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత ఎంతుందో దీని వెనకాల ఒక్కసారి ఆలోచిస్తే మీరే అంటారు. అమ్మో! ఇంతుందా అనేటువంటి విషయాన్ని మీరే చూస్తారు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఒక మాట దీన్ని క్షమ అంటాం గదా! ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4-9 వచనాల వరకు ఎవరన్నా దయచేసి నా కోసం తెలుగులో చదువుతారా? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధము మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఎన్నో సార్లు చదువుకున్నాం గదా! థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. నేనొక్క విషయం చెప్పమంటారా మీకు? అసలు ఈ మాటలు విన్నప్పుడు ఇజ్రాయేలీలు వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళో తెలుసా? బార్ల నోరు తెరుచుకొని ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా? పిచ్చెక్కిపోయి ఉండేది వాళ్ళకి. ఇందులో ఏముందండి? నేను చాలా సార్లు చదివానే నాకేం ఫ్యూజులేమి ఎగరలేదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇజ్రాయేలీలు కాదు గదా! ఆ కల్చర్‌లోకి వెళ్ళాలి గదా! పరిగెత్తుకుంటూ. ఒకసారి ఎళ్దాం. ఒకసారి వెళ్లి అర్థం చేసుకుందాం దీన్ని. అసలు నేను ఇందాక అన్నాను కదా! ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటే ఆ ఫర్టైల్ క్రెసెంట్, ఈజిప్టు, తర్వాత పైన అనటోలియా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను కదా! సో, చాలా గుర్తుంచుకోండి ఇది. ఈ ఏఎనీలో రైటింగ్ యొక్క ఉద్దేశ్యం. అసలు ఎందుకు రాసేవాళ్ళు? అనేటువంటి విషయం గనుక చూస్తే రైటింగ్ మెయిన్‌లీ అడ్మినిస్ట్రేషన్ కోసం. అంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాలు స్థాపించడం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశ్యం ఏఎనీలో. మనం తర్వాత కొంచెంసేపట్లో హమ్మురాబిని చూస్తాం మనం. వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఒక చిన్న ప్రదేశంతో ఆగిపోవటం కాదు. చిన్న ప్రదేశాలన్నీ కలిపి పెద్ద పెద్ద రాజ్యాలను తయారు చేయటం అనేటువంటిది. అందుకనే బబులోన్ గాని, అస్సీరియా వాళ్ళు గాని, తర్వాత వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు స్థాపించినప్పుడు అడ్మినిస్ట్రేషన్‌కి మనం ప్రాపర్‌గా చేయాలంటే రైటింగ్ అనేటువంటిది అవసరం. సో, రైటింగ్ ఈస్ బేసికల్లీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది ఇన్ ది ఏఎన్‌ఈ. ఆ తర్వాత ఇంకొక ముఖ్య ఉద్దేశ్యం ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే వాళ్ళ యొక్క సాంస్కృతిక విలువల్ని వాటిల గురించి రాసుకోవటానికి, వాటిల్ని వ్యాప్తి చేయటానికి, ఆ తర్వాత కొంతమంది ఎలీట్ పీపుల్ అంటాం. ఎలీట్ అంటే ఏంటి? అంటే చాలా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు. సమాజంలో చాలా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళకి ఈ సాంస్కృతిక విలువల్ని వాళ్ళకి నేర్పించటానికి రాసేవాళ్ళు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. నేనేమన్నాను? రాయల్ ఎలీట్ అన్నాను. అంటే రాజుకు సంబంధించినటువంటి చాలా అధికారం కలిగినటువంటి వాళ్ళు, పలుకుబడి కలిగినటువంటి వాళ్ళకి వీళ్ళకి సాంస్కృతిక విలువలు అలవాటు చేయటానికి ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో రాసేవాళ్ళు. రాయటం అనేటువంటిది చేసేవాళ్ళు. కాబట్టి ఏంటంటే, ఈ రాయటానికి స్పెషల్ క్లాస్ ఒకటుండేది. స్క్రైబల్ క్లాస్ అనేటువంటిది ఒకటుండేది. సో, నేను వర్గీకరణలో క్లాస్ గురించి చెప్తున్నాను. ఒక వర్గం ఉండేది. ఒక స్క్రైబల్ అనేటువంటి వాళ్ళు స్క్రైబ్స్ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. లేఖనకారుల్లా ఏదో అంటాం కదా వీళ్ళని. సో, తెలుగులో. వీళ్ళేం చేసేవాళ్ళంటే, వీళ్ళకి ర చదవటానికి గాని, రాయటానికి గాని వీళ్ళకి కెపాసిటీ ఉండేదనమాట. లేఖికులు. ఇది రైటింగ్ యొక్క ఉద్దేశ్యం కదా! సో, అయితే 2 రకాలైనటువంటి టెక్స్ట్‌లు మనకు కనిపిస్తాయి. పురావస్తు శాఖలో మనకు దొరికినటువంటివి గాని, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్‌లో ఒక రకమైనటువంటి టెక్స్ట్‌లేంటంటే, అంటే రెండో మిలీనియం బీసీలో అంటే రెండవ సహస్రాబ్దిలో క్రీస్తు పూర్వం కరస్పాండెన్సెస్ అంటే
రాజుకి ఇంకొక రాజుకి మధ్యలో జరిగినటువంటి ఉత్తరాలు. ఆ తర్వాత రాజు గుత్తాధిపత్యం కలిగినటువంటి వాడు కదా! బ్యూరోక్రాట్స్ ఉండేవాళ్ళు కదా! రాజు కింద ఏం చేసేవాళ్ళంటే, ధాన్యం అంతా కూడా కంట్రోల్ చేసేవాళ్ళు కొంతమందుంటారు. సో, ఈ ధాన్యం వీడికింత ఇచ్చాము, వాడికంత ఇచ్చాము అని రాసే రిసిప్ట్‌లు ఉండటానికి, రిసీట్స్ తీసుకోవడానికి రాసేవాళ్ళనమాట. డాక్యుమెంటరీ టెక్స్ట్‌లు అంటాం. తర్వాత కాంట్రాక్ట్స్. సో, ఇవన్నీ గనక చూస్తే, ఈ డాక్యుమెంటరీ టెక్స్ట్‌లన్నీ గూడా ఏ జనరేషన్‌లో అయితే రాస్తున్నారో, ఆ జనరేషన్‌కి సంబంధించినటువంటివే. నెక్స్ట్ వాళ్ళు చదువుకోవటానికి గాదవన్నీ. సో, అంటే రిసీట్‌లు నేను ఒక 10 కిలోల గోధుమలు తీసుకున్నానండి. ఆ 10 కిలోల గోధుమలు తీసుకున్నాననేటువంటిది నెక్స్ట్ జనరేషన్‌కి అనవసరం గదా! సో, ఇది ఆ జనరేషన్‌లో అప్పటికప్పుడు ఆ పర్పస్ కోసం ఉపయోగించేవాళ్ళు. అయితే ఇంకొక రకమైన టెక్స్ట్‌లుండేవి. ఇది చాలా ఇంపార్టెంట్ వీటిలిని అర్థం చేసుకోవటం. ఏంటంటే, లాంగ్ డ్యూరేషన్ టెక్స్ట్‌లు అంటాం వీటిల్ని. ఏంటివి? అంటే సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళటానికి, సాంస్కృతిక విలువలన్నిటిని గూడా ముందుకు తీసుకెళ్ళటానికి, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్‌కి పాస్ చేయటానికి, అంటే సంస్కృతిని కాపాడేటువంటి కొన్ని టెక్స్ట్‌లున్నాయి. కొన్ని వ్రాతలున్నాయి. కొన్ని వ్రాతప్రతులున్నాయి. సో, వీటిల్ని లాంగ్ డ్యూరేషన్ టెక్స్ట్ అని కొంతమంది స్కాలర్స్ అన్నారు. నేను ఇంకొక పేరు గూడా పెట్టినట్టున్నాను వీటిలికి. తర్వాత కనిపిస్తుందది. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మనం ఎట్లా సృష్టించబడ్డాం. నేనిందాక చెప్పాను గదా! సో, ఈ 2 క్లాసులు ట్రిబ్యూట్ ఇంపోజింగ్ క్లాస్ అంటే ట్రిబ్యూట్ బేరింగ్ క్లాస్ అనేటువంటిది చూసాను. అంటే గుత్తాధిపత్యంతో యాక్చువల్‌గా అన్నిటి మీద అధికారం తీసుకొని రిసోర్సెస్ అన్నిటిని గుప్పెట్లో పెట్టుకొని అజమాయిషీ చేసేటువంటి వాళ్ళొకైతే, అజమాయిషీ చేయబడేటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు అనేటువంటి విషయం చెప్పాను. ఇదంతా గూడా సాంస్కృతిక విలువ. ఇది ఎక్కడి నుంచొచ్చింది? మనకు రిలిజియస్ లిటరేచర్ నుంచొచ్చింది. ఆ లిటరేచర్‌ని లాంగ్ డ్యూరేషన్ టెక్స్ట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 'గిల్గమేష్'. ఆ తర్వాత ఈజిప్ట్‌లో గనక మనం చూస్తే 'ఒసిరిస్' కథ. ఆ తర్వాత గ్రీస్ దేశంలో గనక చూస్తే 'హోమర్' రాసినటువంటి 'ఇలియడ్' తర్వాత ఇట్లాంటివన్నీ గూడా. తర్వాత మెసొపొటేమియాలో గనక చూస్తే 'ఎనుమా ఎలీషి' ఇట్లాంటివి. మీలో చాలా మందికి ఇవన్నీ వినుండరు. అయ్యో! ఇవన్నీ ఏంటి మాకు తెలీదే అని మీరేం కంగారు పడిపోవద్దు. సో, దాని గురించి కాదు. నేను మాట్లాడేదేమిటంటే, అసలు మీరు వీటి వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ మీకు అర్థం గావాలి. ఏంటి ఆ కాన్సెప్టు? ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే, ప్రస్తుతం మన సంస్కృతి ఇట్లుందయ్యా! ఈ సంస్కృతి మన తర్వాత వచ్చేవాళ్ళు గూడా ఇట్లానే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుల వ్యవస్థ ఉంది. ఈ కాలంలో కుల వ్యవస్థ ఫాలో అవుతున్నాం అనుకోండి. ఈ కుల వ్యవస్థ ఇట్లా ఉంది అని రాయటం, ఈ కుల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందంటే అని జెప్పేసి పురుష సూక్తం గురించి మాట్లాడటం. ఆ తర్వాత ఈ పురుష సూక్తాన్ని మనం ఏం జేయాలంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్‌కి మనం పాస్ చేయాలి అనేటువంటి విషయం చెప్పటం. వీటిల్ని లాంగ్ డ్యూరేషన్ టెక్స్ట్‌లు అన్నారు. ఇవి కల్చర్ డిఫైనింగ్ టెక్స్ట్‌లు ఇవన్నీ గూడా. సంస్కృతిని నిర్వచించేటువంటి టెక్స్ట్‌లు ఇవన్నీ గూడా. ఇవి చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్స్. ఒక జనరేషన్ కాకుండా రకరకాల జనరేషన్‌కి సంబంధించినటువంటి టెక్స్ట్‌లు ఇవి. వీటిల్ని ఎక్కడ దాచిపెట్టారో తెలుసా? వీటిల్ని యూజువల్‌గా దాచిపెట్టేదేంటంటే గుళ్ళల్లో దాచిపెడతారు. ఎందుకు? ఇవన్నీ సామాన్య మానవులు చూడటానికి కాదు. సామాన్య మానవుడు వీటిల్ని యాక్సెస్ చేయటానికి కాదు ఇవన్నీ గూడా. ఫర్ ఎగ్జాంపుల్ 'ఎనుమా ఎలీష్‌ని' ఏం జేసేవాళ్ళు బబులోన్ వాళ్ళకి మెసొపొటేమియాలో ఏంటంటే వాళ్ళకొక న్యూ ఇయర్ ఫెస్టివల్ ఉండేది. ఆ న్యూ ఇయర్ ఫెస్టివల్ లో దాన్ని ఆకిటు అని అంటారు ఆ ఫెస్టివల్‌ని. ఈ ఆకిటు ఫెస్టివల్ అంటే ఏంటి? పండగ కదా! సో, నూతన సంవత్సర పండుగ ఆకిటు అనేటువంటి నూతన సంవత్సర పండుగలో 4గో రోజున ఏం జేస్తాడంటే ప్రధాన యాజకుడు ఏం జేస్తాడంటే ఈ టెంపుల్ లోపలికెళ్ళి అంటే గుడి లోపలికెళ్ళి ఆ స్క్రోల్‌ని తీసుకుంటాడు. అంటే ఈ 'ఎనుమా ఎలీష్' అనేటువంటి కథను తీసుకొని చదువుతాడనమాట. ఎందుకు చదువుతాడో తెలుసా? జనాలకందరికి అర్థం అవ్వటానికి కాదు. వాళ్ళ దేవత అయినటువంటి మార్దూక్ అనేటువంటిది. మీరు మార్దూక్ అనేటువంటి విషయం చూసిన తర్వాత చాలా విచిత్రమైన పేరుంది అంటారు. నిజానికి చెప్పాలంటే మొర్డెకాయ్ విన్నారా మీరెక్కడైనా? మొర్డెకాయ్ వినుంటారు కదా పేరు. సో, మొర్డెకాయ్ అనేటువంటి పేరు మనకి ఎస్తెర్ గ్రంథంలో కనిపిస్తుంది. అది యాక్చువల్‌గా మార్డుక్ నుంచే వచ్చింది. సో, అంటే ఆ సమయంలో యూదులు గూడా ఎట్లా అయిపోయారో చూడండి. అంటే బబులోని దేవతల యొక్క పేర్లు గూడా పెట్టుకుంటున్నారు ఆ టైంలో. సో, కానీ మొర్దెకాయ్ పేరు అట్లా పెట్టుకున్న మనిషి మంచివాడేలెండి. అయితే ఈ మార్డుక్‌కి ఏం చెప్పేవాడంటే ఈ హై ప్రీస్ట్ ఏం చేయాలంటే ప్రతి నూతన సంవత్సరం మొదలవ్వంగానే ఏం చేయాలంటే మార్దుక్ నువ్వేం చేయాలంటే నువ్వు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ కేయాస్ మొత్తాన్ని గూడా అణిచివేసేయాలని తన యొక్క బాధ్యతలను గుర్తు జేయాలి. దేవతలకి బాధ్యతలను గుర్తు చేయటానికి ఇవి రాసేవాళ్ళనమాట. అందుకనే వీటిల్ని ఏం చేసేవాళ్ళంటే టెంపుల్ ఫౌండేషన్స్‌లో అంటే పునాదుల దగ్గర పెట్టటం ఇవి ఎక్కడే దొరికినాయి మనకి ఇవన్నీ గూడా. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే పాలసెస్‌లో దొరికినాయి. రాజుల పెద్ద పెద్ద పాలసెస్‌లో తర్వాత
ప్యాలెస్ ఆర్కైవ్స్లో వీటిలో దొరికేది. విషయం ఏమిటంటే మెసొపొటేమియాలో ఈ లాంగ్ డ్యూరేషన్ టెక్స్ట్ అంటే సంస్కృతిని నిర్వచించేటువంటి టెక్స్ట్‌లన్నీ గూడా రూలింగ్ క్లాస్ వాళ్ళకు మాత్రమే, వాళ్ళ యొక్క అధీనంలో మాత్రమే ఉండేవి. రూలింగ్ క్లాస్ యొక్క అధీనంలో మాత్రమే ఉండేవి. నేను చెప్పాను కదా! ట్రిబ్యూట్ బేరింగ్ క్లాస్, ట్రిబ్యూట్ ఇంపోజింగ్ క్లాస్ అండ్ ట్రిబ్యూట్ బేరింగ్ క్లాస్ అనేటువంటి విషయం చెప్పాను కదా! గుత్తాధిపత్యంతో అజమాయిషీ చేసేటువంటి వాళ్ళు, అజమాయిషీ చేయించబడేటువంటి వాళ్ళు. సో, అజమాయిషీ చేసేటువంటి వాళ్ళ యొక్క అధీనంలోనే ఉండేవి ఇవన్నీ గూడా మెసొపొటేమియాలో. మరి సరే బానే ఉందయ్యా. ఈజిప్ట్‌లో పరిస్థితి ఏమిటి మరి? అనేటువంటిది ఆలోచించాం అనుకోండి. సో, ఈజిప్ట్‌లో విషయం ఏమిటంటే, ఈ ప్రీస్ట్‌లు, మిలిటరీ అఫీషియల్స్ వీళ్ళు మాత్రమే చదవగలిగేవాళ్ళు. రైటింగ్ ఏంటంటే అందరూ రాయటానికి వీల్లేదు అనేటువంటిది వాళ్ళకున్నటువంటి విశ్వాసం. అందరూ చదవకూడదు, అందరూ రాయకూడదు. అందుకని ఈజిప్షియన్స్‌ని వాళ్ళు ఏ భాషలో రాసేవాళ్ళో తెలుసు కదా! ఏ లిపిలో రాసేవాళ్ళో మీకందరికి తెలుసు కదా! ఏమంటారు వాటిల్ని? హీరోగ్లిఫ్స్ అంటాం. అలా హైరోగ్లిఫ్స్ అంటాం. కొంతమంది ప్రొనౌన్సియేషన్ మీ ఇష్టం. అంటే దాని అర్థం ఏంటనుకున్నారు? హైరోగ్లిఫ్స్ అంటే గ్లిఫ్స్ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? సేక్రెడ్ రైటింగ్ అని అర్థం. అంటే ఏంటి? ఇది అందరికీ అల్లాటప్ప వాళ్ళు కాదు. అందరికీ సంబంధించినటువంటి రైటింగ్ కాదు. అందరూ రాయకూడదు. ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాళ్ళు రాయటానికి కాదు. ఇది పరిశుద్ధమైనటువంటి రైటింగ్ ఇది. వాళ్ళు మాత్రమే రాయాలనేటువంటిది. భారతదేశంలో కూడా ఇట్లాంటిది ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా మనకి. ఇదంతా ఒకటే యాక్చువల్‌గా. మనం ఏదో అనుకుంటాం గానీ మనలో మనం డిఫరెంట్ అందరికంటే అనుకుంటాం గానీ, నిజానికి చెప్పాలంటే ప్రతి సొసైటీ ఒకటే. ఒకసారి చూద్దాం. ఈ అడ్మానిషన్స్ ఆఫ్ ఇపువర్ అనేటువంటిది మనకి రెండో సహస్రాబ్దిలో మనకి దొరికినటువంటి ఒక 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 రైటింగ్ అన్నమాట. సో, ఈ ఇపువర్ ఇందులో ఏం కనిపిస్తుందంటే ఈజిప్ట్ సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడీయన. సో, అయ్యో! ఈజిప్ట్ సర్వనాశనం అయిపోతుంది. అయ్యో! ఈజిప్ట్ సర్వనాశనం అయిపోతుంది అంటాడు. ఈయన బాధ ఏంటంటే సర్వనాశనం అయిపోయినటువంటి ఈజిప్ట్‌లో ఇప్పుడు దాని యొక్క పర్యవసానం ఏంటో తెలుసా? అక్కడ రాయబడినటువంటి ఈ సేక్రెడ్ రైటింగ్స్ ఏవున్నాయో ఇవి ప్రతి ఒక్క అడ్డమైనటువంటి వెధవ చేతిలోకి వెళ్ళిపోతాయి ఇవి. అందరూ చదివేస్తారు వీటిల్ని అని ఏడుస్తూ కూర్చుంటాడు. అంటే అందరూ చదవకూడదు. ఇప్పుడేమవుతాడు? ఎవడైతే అణిగిమణిగి పడుండాలో వాడు ఓనర్ అయ్యి కూర్చుంటాడు. వాడు తల మీదకెక్కి కూర్చుంటాడు. ఎట్లాగయ్యా ఇది అని చెప్పేసి ఒక బాధనమాట. సో, అది ఈ అడ్మానిషన్స్ ఆఫ్ ఇపువర్‌లో ఈజిప్ట్‌లో మనకు కనిపించినటువంటి విషయం. అంటే బేస్ లైన్ ఏంటంటే ఇక్కడ గూడా ఈ కల్చర్‌ని డిఫైన్ చేసేటువంటి టెక్స్ట్‌లు అంటే సంస్కృతిని నిర్వచించేటువంటి టెక్స్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటంటే ఇవి గూడా రూలింగ్ క్లాసెస్, స్క్రైబ్స్, తర్వాత ప్రీస్ట్‌లు, మిలిటరీ అఫీషియల్స్, తర్వాత రాజుల యొక్క అధీనంలోనే ఉండేవి ఇవన్నీ గూడా. సో, మెసొపొటేమియాలో ఇదే పరిస్థితి. ఈజిప్ట్‌లో ఇదే పరిస్థితి. మీలో కొంతమంది అనుకుంటున్నారేమో, ఇతను ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం చదివించాడు. తర్వాత 10 ఆజ్ఞలు బొమ్మ చూపించాడు. ఇదంతా ఎందుకు మెసొపొటేమియా గురించి, తర్వాత ఈజిప్ట్ గురించి, గ్రీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారేమో కొంతమంది. కొంచెం ఆగండి. కొంచెం ఓపిక పట్టండి. అక్కడికే వస్తున్నాను నేను. మనం ఈ యాంగిల్‌లో మనం చూడం గదా! టెక్స్ట్‌ని ఎప్పుడు గూడా ఈ యాంగిల్‌ని చూస్తే మనకు అందులో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. సో, గ్రీసు దేశానికొస్తే, గ్రీసు దేశం చాలా మంది ఫిలాసఫర్స్ వీళ్ళకి చాలా జ్ఞానవంతులు. వీళ్ళు లిటరేచర్ వీళ్ళదే అసలని జెప్పేసి అనుకుంటారేమో మీరు. కానీ ఈ ఆర్కైక్ పీరియడ్‌లో 750-500 బీసీ క్రీస్తు పూర్వం 750-500 మధ్యలో దీన్ని ఆర్కైక్ పీరియడ్ అంటారు. నిజానికి చెప్పాలంటే వీళ్ళకసలు రాతలు గూడా ఆ టైంలో టెక్స్ట్ కూడా స్టాండర్డైజ్ అవ్వలేదు అప్పటికింకా. గ్రీక్ టెక్స్ట్ అప్పటికి స్టాండర్డైజ్ అవ్వలేదు. హోమర్ అనేటువంటి ఆయన 'ఇలియడ్' అనేటువంటి ఒక గొప్ప రచన రాసాడు. మనకి మహాభారతం ఎట్లాగైతే ఎపికో గ్రీకులకి యాక్చువల్‌గా 'ఇలియడ్' అనేటువంటిది ఎపిక్ అన్నమాట. వాళ్ళకి ఒక రాతది. ఈ 'ఇలియడ్‌లో' ఏం చేశారంటే ఇతను రాయలేదు దాన్ని. తన మైండ్‌లో కంపోజ్ చేశాడు. ఈ గ్రీక్ కల్చర్ అంతా గూడా ఈ సమయంలో ఆర్కైక్ పీరియడ్‌లో ఎస్పెషల్లీ లిటరేచర్ ఏంటంటే అది వినేది, తర్వాత పాడాలి. ఈ ఓరల్‌గా మాట్లాడటం ద్వారా ట్రాన్స్‌మిట్ చేసేటువంటిది. అంటే మనకు భారతదేశంలో శృతి అంటాం గదా! దీన్ని రాయకూడదు అంటారు కదా! ఇది అక్కడ గ్రీకులకు గూడా అట్లాంటిదే ఉంది. ఏంటంటే రాయకూడదు ఇది. రాసేటువంటిది కాదు. ఇది కేవలం వినేటువంటిది, పాడేటువంటిది, తర్వాత పాడటం ద్వారా ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి వ్యాప్తి జరిగేటువంటిది అనేటువంటి విషయం. అందుకనే గ్రీసు దేశస్థంలో క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో గనుక మీరు గ్రీసుని చూస్తే ఇందులో చదువుకున్నోళ్ళు చాలా మంది తక్కువ. ఎందుకు? ఓరల్ కల్చర్ కాబట్టి అది. అంతే గాకుండా ఇప్పుడు చూడండి 5 క్లాసిక్ పీరియడ్ అంటాం గ్రీక్‌లో. 4 శతాబ్దాల్లో గ్రీసులో ఎట్లా ఉండేవాళ్ళు సాక్రటీస్ అనేటువంటి ఒక గొప్ప మీకు చాలా మందికి తెలుసు కదా! సాక్రటీస్ గురించి. సాక్రటీస్ ఏమన్నాడంటే రైటింగ్ ఈస్ ద బాస్టర్డ్ అలాంగ్ సైడ్ ద లెజిటిమేట్స్ అని అన్నాడు. అంటే నీకు ఒక నిజంగా నీకు పుట్టినోడికి తర్వాత నీకు పుట్టనోడికి మధ్యలో వ్యత్యాసం ఏంటి అనేది కావాలంటే రైటింగ్ ఏంటంటే నీ పుట్టనోడికి స్థాయి అన్నట్టుగా అన్నమాట. అంటే రైటింగ్ ఈస్ నాట్ వెరీ వాల్యూడ్ సాక్రటీస్ దృష్టిలో.
సోక్రటీస్ ఏమంటాడంటే రైటింగ్ ఎవరికంటే ఎవరైతే మెమరీ లాస్ అవుతుందో వాడికే రైటింగ్ అంటాడు. ఆ తర్వాత నో రిటర్న్ డిస్కోర్స్ వెదర్ ఇన్ మీటర్ ఆర్ ఇన్ ప్రోజ్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్ సీరియస్లీ. అది నువ్వు పద్యం రాసినా గద్యం రాసినా అది రాయబడిందంటే మాత్రం దాన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదంటాడు. నిజానికి చెప్పాలంటే 4వ శతాబ్దం వరకు కూడా గ్రీసులో రాయబడినటువంటి ఎవడన్నా సరే ఏదన్నా విషయం చూసి రాతపూర్వకమైనటువంటి టెస్ట్ మనీ విట్నెస్ కనుక ఇచ్చాడంటే, సాక్ష్యం ఇచ్చాడంటే దాన్ని అసలు యాక్చువల్గా చెల్లుబాటు కానటువంటి సాక్ష్యంగా చూసుకునేవాళ్ళు. అంటే రైటింగ్ లిటరసీ అనేటువంటిది ఏన్షియంట్ వరల్డ్లో ఒక్క విషయం మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే రైటింగ్ గ్రీసులో లిటరసీ అనేటువంటిది తక్కువైతే ఏన్షియంట్ వరల్డ్లో రైటింగ్ అనేటువంటిది కొంతమంది యొక్క కంట్రోల్లోనే ఉండేది. దాని యొక్క పర్పస్ ఏంటంటే ఈ రాజు తన యొక్క గొప్పతనాన్ని దేవుళ్ళకి చెప్పటం ద్వారా కానీ, లేకపోతే తన తర్వాత వచ్చేటువంటి రాజులు తనను తక్కువగా అనుకోకుండా తన గురించి గొప్ప అనుకోవాలి కాబట్టి వాళ్ళకి ఏదన్నా రాయటానికి కానీ, లేకపోతే దేవుళ్ళకి వాళ్ళ యొక్క బాధ్యతలను గుర్తు చేయటానికి కానీ రాసేవాళ్ళు. ఇది రాజులు రాజుల కోసం, లేకపోతే రాజులు దేవుళ్ళ కోసం రాసేటువంటి రాతలే కాబట్టి ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో ఇవన్నీ ఎక్కడ పెట్టేవాళ్ళు అంటే ఈదర్ టెంపుల్‌లోనే పెట్టేవాళ్ళు, తర్వాత దీన్ని ప్యాలెస్‌లోనే పెట్టేవాళ్ళు. సో కాబట్టి ప్యాలెస్‌లోకి సామాన్యుడు ఉండడు కాబట్టి సామాన్యుడికి దానికి యాక్సెస్ లేదు. అదేవిధంగా టెంపుల్‌కి కూడా సామాన్యుడికి యాక్సెస్ లేదు. నేను చెప్పాను కదా, రాజు మాత్రమే టెంపుల్‌లో సాక్రిఫైసెస్ చేస్తాడనేటువంటి విషయం లాస్ట్ టైం చెప్పాను నేను. కాబట్టి ఏంటంటే సామాన్యుడికి టెంపుల్‌లో యాక్సెస్ లేదు ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో. అర్థమవుతుంది కదా? ఇక్కడ మనం బైబిల్‌లో గనక చూస్తే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. పెంటట్యూక్ నెవర్ రెస్ట్రిక్టెడ్ లెర్నింగ్ టు ద ఎలీట్. ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి తెలుగులో మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము. ఎవరికి రాస్తున్నాడు ఇది? రాజులకు రాస్తున్నాడా? అంటే రాజులు వాళ్ళ తర్వాత వచ్చేటువంటి రాజులకు రాసుకుంటున్నారా ఇది? రాజులు వాళ్ళ తర్వాత వచ్చేటువంటి రాజులకు రాసుకుంటున్నారా ఇది? ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గరికి రాతను తీసుకెళ్తున్నాడు. లిటరేచర్, సాహిత్యం అనేటువంటిది గుత్తాధిపత్యంలో కొంతమంది అధికారం ఉన్నటువంటి వాళ్ళకి అజమాయిషీ చేసేటువంటి వాళ్ళ చేతుల్లో ఉండేదైతే, ఇశ్రాయేలు వినుము అనేటువంటి మాట ఎంత రాడికల్ మాటో తెలుసా అది? ఎంత కౌంటర్ కల్చరల్ మాటో తెలుసా అది? మొత్తం ముక్కలు చెక్కలు చేసేస్తున్నాడు క్లాస్ డివిజన్స్ అన్ని కూడా. వర్గీకరణ మొత్తాన్ని కూడా ముక్కలు చెక్కలు చేసి పారేస్తున్నాడు. వర్గ వ్యవస్థ మొత్తాన్ని కూడా ముక్కలు చెక్కలు చేసి పారేస్తున్నాడు ఇక్కడ. వ్రాత ఎలీట్ అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు. ఎవరిని ఉద్దేశించబడి రాయనింది చెప్తున్నాడు ఈ మాటలో? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇది. ఏన్షియంట్ వరల్డ్ లో ఇట్ ఈస్ నెవర్ దేర్. ఇట్స్ నాట్ దేర్ అట్ ఆల్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ డస్ నాట్ ఎక్సైట్ యూ వాట్ ఎక్సైట్స్ యూ రియల్లీ. ఇది గనక మీ ఒంటి మీద రోమాల్ని గనక నిక్కబుడుచుకునేటట్టు చేయకపోతే ఇక ఏది మీకు చేస్తుందో నాకైతే అర్థం కాదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, మొట్టమొదటిసారి మానవ చరిత్ర మొత్తం మీద మొట్టమొదటిసారి రైటింగ్ పర్పస్ ఉద్దేశించబడి, ఒక సామాన్యుడిని కూడా ఉద్దేశించబడి రాయబడుతున్నటువంటిది ఇదే. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము. దేవుని యొక్క వాక్యం ఎంత విలువైందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎట్లాంటి సమయంలో మనం అనుకుంటాం కదా, టిండేల్ గారు కాల్చబడ్డారు దేవుని వాక్యాన్ని సామాన్యుడి దగ్గరికి తీసుకురావడానికి. ఛాలెంజ్ చేశాడు, తొడగొట్టాడు. నిజంగా ఛాలెంజ్ చేశాడు, తొడగొట్టలేదు. మన వాళ్ళు కొడుతున్నారు కానీ ఇప్పుడు నిజంగా ఛాలెంజ్ చేశాడు. ఏమిటంటే ఒక మాట అన్నాడు, పెజెంట్ అంటే ఒక సామాన్యుడు కూడా పోపు కంటే బాగా వాక్యాన్ని చదవగలిగేటట్టుగా నేను చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ ఎథిక్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? వి గాట్ దిస్ ఎథిక్ ఫ్రమ్ ద పెంటట్యూక్. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము. ఏ రోజన్నా సరే ఋగ్వేదం మనకు చెప్పారా? 4 చీరేస్తాం అన్నారు కదా చదివితే, సీసం పోస్తాం అన్నారు కదా చదివితే. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము. అందుకనే దావీదు అంటున్నాడు, ఎంత మధురమైంది, ఎంత మధురమైంది. వినం. ఇది మనం ఆలోచించాం కదా. యూజువల్గా మనం 10 ఆజ్ఞలు చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఇజ్రాయెల్ వినుము అనేటువంటిది చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ మాట అనగానే బార్లా తెరిచుంటారు నోరు. మా కోసమా? మమ్మల్నేనా? ఐగుప్తులు కూడా సాగుకొట్టారు కదా మమ్మల్ని. రాజు ఏదన్నా రాసినప్పుడు మేము మీకు ఇటుకలు ఇవ్వమురా అని చెప్పారు కానీ, అదొక్కటే మాకు చదివారు కానీ వాళ్ళకి దగ్గర ఏం జరుగుతుందో మాకు ఏ రోజు చెప్పలేదు. రాజులు మాట్లాడుకున్నారు, రాజులు దేవుళ్ళ దగ్గర మాట్లాడుకున్నారు, రాజే హై ప్రీస్ట్ గా ఉన్నాడు. మాకేనా రాసేది? ఇశ్రాయేలు వినుము. చెమ్మగిల్లిపోయి ఉంటాయి ఒకళ్ళు. మోషేకి అర్థమైపోయి ఉంటుంది.
రెండు పక్కల చూశాడు కదా విషయాన్ని. అందుకనే దేవునితో ప్రేమలో పడిపోయాడండి. నిన్ను ఒకసారి చూస్తా అన్నాడు. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి మనస్తత్వం నీదయ్యా, ఒకసారి చూడొచ్చా నిన్ను అన్నాడు. కార్నర్ స్టోన్ టెక్స్ట్ల గురించి మాట్లాడాను కదా నేను. లాంగ్ డ్యూరేషన్ టెక్స్ట్లు అన్నాను, సంస్కృతిని నిర్వచించేటువంటి టెక్స్ట్లు అన్నా కదా. ద్వితీయోపదేశకాండం చదవండి అన్న ఒకసారి, 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఒక్క నిమిషం ఆగుదాం ఇక్కడ. ఎవరు సేవించాలి? నేషనల్ గాడ్స్ ని ఎవరు సేవించాలి ఈజిప్ట్ లో? నేను హమ్మురాపిని చూపిస్తాను మీకు. హమ్మురాపి రాసినటువంటి పదాలు చూపిస్తాను కొంతసేపట్లో. నేషనల్ గాడ్స్ అందరూ కూడా హమ్మురాపిని అంట. హమ్మురాపి షమష్ అంటే సూర్యదేవుడు ఎంచుకున్నట్ట, హమ్మురాపిని ప్రత్యేకంగా ఎంచుకున్నట్ట ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి, హమ్మురాపి ధర్మవిధిని ఇవ్వటానికి. ఈజిప్ట్ లో రాజుని ఎంచుకున్నట్ట, రాజేట హై ప్రీస్ట్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇజ్రాయేల్ వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైనటువంటి ఆత్మతో, పూర్ణమైనటువంటి శక్తి నువ్వు ప్రేమించగలవు. రాజుకి నాకు కాదు మధ్యలో సంబంధం, ప్రీస్ట్కి నాకు మధ్యలో కాదు సంబంధం, ఇశ్రాయేలు నీకు నాకు మధ్యలో సంబంధం. నువ్వు ప్రేమించేది, నా ముఖకాంతి నీ మీద నేను ప్రసరింపజేసేది. హమ్మురాపిని షమష్ ప్రసరింపజేశాడు హమ్మురాపి మీద మాత్రమే. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు నువ్వు ప్రేమించగలవు నీ దేవుడైన యెహోవాను పూర్ణమైనటువంటి ఆత్మతో, ప్రత్యేకమైనటువంటిది. ఇంకొంచెం అన్న ముందుకి, నెక్స్ట్ వచనం అన్న. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంటన కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అది నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. మీరు చూస్తున్నారా, ఇందాక మెసొపొటేమియాలో వ్రాయటం అనేటువంటి ఉద్దేశం, రాయటానికి ఉద్దేశం ఏంటో చెప్పాను కదా నేను ఇందాక. రాయటం ఎందుకంటే ఈ సాంస్కృతిక విలువల్ని అజమాయిషీ చేయగలిగినటువంటి వాళ్ళు, అధికారం కలిగినటువంటి వాళ్ళు, రాయల్ ఎలీట్ వాళ్ళ యొక్క హృదయాల మీద వ్రాయటానికి, వాళ్ళ హృదయాల మీద ఇంప్రెస్ చేయటానికి వ్రాసేవాళ్ళట ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్లో. కానీ ఇక్కడ ఎవరి హృదయం మీద రాసుకోమంటున్నాడు దేవుడు? ప్రతి ఒక్క ఇజ్రాయేలీయుడి యొక్క హృదయం మీద రాసుకోమంటున్నాడు. అందుకనే బార్లా నోరు తెరిచుండేవాళ్ళు. సో మీలో కొంతమందికి ప్రశ్న రావచ్చు, మరి ప్రీస్టులు ఉన్నారు కదా, రాజులు ఉన్నారు కదా, మరి ఏంటనేది. వస్తాను, నేను అక్కడికి వస్తాను. కొంచెం సేపు ఆలోచించి కొంచెంసేపు ఉన్నాను. కానీ ఈ వచనాల్ని ఫస్ట్ వచనాలుగా అర్థం చేసుకుందాం. ఇది ప్రీస్టులకు చెప్పినటువంటి మాట కాదు, ఇశ్రాయేల్ మొత్తానికి చెప్పినటువంటి మాట ఇది. ఆ తర్వాత నేను ఇందాక చెప్పాను కదా ఇంకొక మాట, సంస్కృతిని నిర్వచించేటువంటిది. అంటే నిర్వచించేటువంటి టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో, సాహిత్యం ఏదైతే ఉందో, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ చేసేటువంటి సాహిత్యం ఏదైతే ఉందో, ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? రూలింగ్ ఎలీట్ మీద ఉంది, ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్, మధ్యప్రాచ్యంలో. కానీ ఆ బాధ్యత ఇక్కడ ఎవరి మీద ఉందిట? ప్రతి ఒక్క ఇజ్రాయేలీయుడి మీద ఉందిట. సంస్కృతిని నిర్వచించేటువంటి ఈ టెక్స్ట్లు ఏవైతే ఉన్నాయో, సాహిత్యం ఏదైతే ఉందో, దేవుడు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, వీటిల్ని ఇంటర్నలైజ్ చేసుకోవటం, ఆకలింపు చేసుకోవటం. నేను ఈ మాట ఉంది కాబట్టి యాక్చువల్గా లిటరసీ ఉంది ఇజ్రాయెల్ అనేటువంటి విషయం చెప్పట్లేదు. అంటే ప్రతి ఇజ్రాయేలీయుడు రాయగలిగాడు ఈ సమయంలో అనేటువంటి విషయం కాదు నేను మాట్లాడుతుంది. నా మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఇక్కడ సంస్కృతిని నిర్వచించేటువంటి సాహిత్యం ప్రతి ఒక్క ఇజ్రాయేలీయుడి యొక్క అందుబాటులో ఉన్నది అనేటువంటిది మొదటి పాయింట్ అయితే, ప్రతి ఒక్క ఇజ్రాయేలీయుడు కూడా దీన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయటంలో ప్రతి ఒక్క ఇజ్రాయేలీయుడు కూడా పార్టిసిపెంట్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను నేను ఇక్కడ. ఇది ఎక్కడా లేదు, ఇది ఎక్కడా లేదు. అందుకనే ఫ్లేవియస్ జోసిఫస్ అంటాడు ఒక మాట, మొట్టమొదటి శతాబ్దానికి సంబంధించినటువంటి గొప్ప యూదా చరిత్రకారుడు, రోమన్ కోర్టు కింద పనిచేశాడు. ఆయన అంటాడు, ద్వితీయోపదేశకాండాన్ని చూసి అంటాడు, ఒరే కాన్స్టిట్యూషన్ గురించి మీరు మాట్లాడాలంటే గ్రీకులు, రోమన్లు మీ దగ్గర నుంచి కాదురా వచ్చింది కాన్స్టిట్యూషన్ అనేటువంటిది. ద్వితీయోపదేశకాండం చూడండి, మొట్టమొదటి కాన్స్టిట్యూషన్, చరిత్రలో రాయబడినటువంటి మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం, మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ అది. అందుకనే పాలిటేయా అనేటువంటి పదం ఉపయోగిస్తాడు జోసిఫస్ దానికి. ఇదంతా తెలియదు కదా, పాత నిబంధన గ్రంథం కొట్టివేయబడిందని మాట్లాడితే ఏముంది? వెధవలం అయిపోతాం అందరి ముందు కదా. కొంచెం స్క్రిప్ట్ గురించి మాట్లాడిస్తారా నన్ను? మీరేమనుకోకపోతే స్క్రిప్ట్ గురించి మాట్లాడచ్చా నేను? ఇది చాలా జాగ్రత్తగా చూడండి మీరు. సుమేరియన్ రైటింగ్స్ ఎట్లా ఉన్నాయి? ఇది తల, ఓకే, తలకు ఒక సింబల్ అనమాట. తల అని చెప్పడానికి ఒక సింబల్, సాగ్ అనేటువంటి పదం ఉపయోగించారు. సో ఇది క్యునైఫార్మ్స్ అంటాం. క్యునైఫార్మ్స్ అంటే ఏంటంటే అదొక టైప్ ఆఫ్ రైటింగ్. మనం
స్టైలస్ లాంటిది తీసుకొని మనం ఏం చేస్తామంటే ఒక చిన్న చేతిలో ఒక చిన్న పుల్ల లాంటిది తీసుకొని మట్టి ఫలకాల మీద మనం ఏం చేస్తామంటే ఇంప్రెషన్స్ పెడతాం. దాన్ని క్యునైఫార్మ్ రైటింగ్స్ అంటాం. ఇవన్నీ కూడా సుమేరియన్స్ దగ్గర ఉన్నది. తర్వాత అస్సిరియన్స్, మెసొపొటేమియన్స్, బబులోన్ వాళ్ళు, తర్వాత అస్సిరియా వాళ్ళు ఉపయోగించినటువంటిది ఏంటంటే క్యునైఫార్మ్ ఉపయోగించారు వాళ్ళు కూడా. ఈజిప్ట్ వాళ్ళు పిక్టోగ్రామ్స్ అని ఉపయోగించారు. తర్వాత హీరోగ్లిఫ్స్ కూడా ఉన్నాయి కదా. అయితే ఒక్కటి నేను కొంచెం రైటింగ్ గురించి ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఇవి రాయటంలో ఉన్న కష్టం ఏమిటంటే ఇప్పుడు సుమేరియన్లో దాదాపు వేల కొలది మనకి బొమ్మలు ఉన్నాయి. ఈజిప్ట్లో కూడా హీరోగ్లిఫ్స్ చాలా మనకి వందలాది బొమ్మలు ఉన్నాయి నేర్చుకోవాలంటే, ఆ భాషను కనుక మనం రాయగలగాలంటే. అకేడియన్లో కూడా మనం రాయగలగాలి, చదవగలగాలి అంటే అకేడియన్ కూడా ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ లాంగ్వేజ్. ఒక సంవత్సరం పాటు చదవాల్సి వచ్చింది నేను అకేడియన్ని నేర్చుకోవటానికి. సో ఇట్స్ అ వెరీ టఫ్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా ఈ లాంగ్వేజెస్ అంతా కూడా సిలబుల్స్ అంటే ఇప్పుడు పేజీ అనేటువంటి మాట ఉందనుకోండి, పే అనేటువంటి దానికి ఒక సింబల్ ఉంటుంది, జీ అనేటువంటి మాటకి ఇంకొక సింబల్ ఉంటుంది. సో ఈ రెండు సింబల్స్ ని మనం ఉపయోగించాలి. అంతేకాదు ఒక్కొక్క సింబల్ రకరకాలైనటువంటి శబ్దాలకి ఒక్క సింబల్ ని ఉపయోగించారు. సో కాబట్టి ఏంటంటే ఇవి చదవటం కానీ రాయటం కానీ చాలా కష్టం. ఇప్పుడు ఒక సింబల్ ఉంది, ఈ సింబల్ యాక్చువల్గా ఈ సింబల్కి 10 సౌండ్స్ ఉన్నాయి అనుకోండి, ఏ సౌండ్ని పెడతామో అనేటువంటిది 10 సౌండ్స్ పెట్టి చూడాలి మనం కదా. మరి ఎట్లా చేశారు అంటే ఇవన్నీ కూడా కొత్తగా చదువుకోవటానికి కాదు ఆ టైంలో రాసింది. అకేడియన్ కానీ సుమేరియన్ కానీ కొత్తగా ఆల్రెడీ వీళ్ళు మనసులో ఉన్నది ఆల్రెడీ వల్లె వేసిన వాటిని గుర్తుపట్టడానికి మినిమోనిక్ డివైస్ గా ఉపయోగించారు రాతని ఆ సమయంలో. అయితే ఈజిప్ట్ లో మొట్టమొదటిసారిగా ఆల్ఫాబెట్ స్క్రిప్ట్ అనేటువంటిది డెవలప్ అయింది. ఆల్ఫాబెట్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ABCD ఇట్లాంటిదంతా కూడా ఈజిప్ట్ లో డెవలప్ అయింది మొట్టమొదట. కానీ ఎవరి మధ్యలో డెవలప్ అయిందో తెలుసా? స్క్రైబ్స్ మధ్యలో కాదు. పని చేసుకునేటువంటి వాళ్ళు ఈజిప్ట్ లో స్లేవ్స్ ఉంటారు తెలుసా, పని చేసే వాళ్ళు. వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి, అరే ఈ రోజు ఇంత పని చేసాం, మనం ఈ రోజు ఇంత పని చేసాం అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏదో ఒకటి రాయాల్సి వచ్చింది. వాళ్ళకి ఎట్లాగొట్లా కమ్యూనికేట్ చేసుకోవాలి వాళ్ళు. అందుకని ఏం చేశారంటే వాళ్ళు ఒక సరికొత్త లిపితో మొదలు పెట్టారు వాళ్ళ మధ్యలో వాళ్ళు మాట్లాడుకోవటానికి. అదే ఆల్ఫాబెట్ స్క్రిప్ట్ అయి కూర్చుంది తర్వాత. అంటే చరిత్రలో భాషని సుగమం చేసినటువంటిది, వ్రాతని సుగమం చేసినటువంటిది రూలింగ్ ఎలిట్ మధ్యలో కాదు పుట్టింది. కింద బేల్దారి పని చేసుకునేటువంటి వాళ్ళు మొట్టమొదటిగా ఆల్ఫాబెట్ స్క్రిప్ట్ తయారు చేశారు. అది ప్రపంచం అంతా ఉపయోగించుకుంటుంది. తర్వాత వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆల్ఫాబెటిక్ స్క్రిప్ట్ యూరోపియన్ లాంగ్వేజెస్ అన్నిటికి కూడా మూలం అయిపోయింది. అయితే నా పాయింట్ ఏంటంటే మోషే ధర్మశాస్త్రాన్ని రాసేటప్పుడు ఇజ్రాయలీలు ఆల్రెడీ ఈ ఆల్ఫాబెటిక్ స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని వీళ్ళు ఆల్రెడీ ఉపయోగించుకున్నారు. అయితే వీళ్ళు ఉపయోగించినటువంటిది ఆల్ఫాబెట్ స్క్రిప్ట్ ని వీళ్ళు రాయటం అనేటువంటిది ఉగారిట్లో కూడా రాశారు, ఇజ్రాయెల్ కూడా రాసింది. కానీ ఎవ్వరు కూడా రాయనటువంటిది వీళ్ళు రాశారు ఆ టైంలో. వాళ్ళు భాషను ఉపయోగించుకొని, అంటే వీళ్ళు రాతని ఆల్ఫాబెటిక్ స్క్రిప్ట్ ని ఉపయోగించుకొని వీళ్ళు రాసింది ఏమిటో తెలుసా? మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటిది ఏంటంటే వీళ్ళు చేశారు. అన్న ఒకసారి చదువుతారా నేను రాసినటువంటి దాన్ని? హీబ్రూ బైబిల్ ఈస్ ద ఫస్ట్ రిటన్ హిస్టరీ ఆఫ్ అ పీపుల్. ఏం చేశారో తెలుసా వీళ్ళు? మొట్టమొదట చరిత్ర. ఇట్ ఈస్ ద ఫస్ట్ రిటన్ హిస్టరీ ఆఫ్ ఎ పీపుల్ యూజింగ్ ఆల్ఫాబెటిక్ స్క్రిప్ట్. ఫస్ట్ రిటన్ హిస్టరీ. ఎవ్వరు చేయనటువంటి విధంగా ఇప్పుడు వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఎందుకు చేశారు? వీళ్ళ చరిత్రను ఎందుకు రాయాలనుకున్నారు తెలుసా? మెసొపొటేమియాలో మనుషుల చరిత్ర అనవసరం, దేవతల చరిత్ర మాత్రమే రాయాలి. అందుకనే అట్రహాసిస్ ఉంది మనకి అక్కడ. ఎనుమాలిష్ అందుకనే దేవతల చరిత్రలు ఇవన్నీ కూడా. గిల్గమేష్ ఎందుకున్నాడు? గిల్గమేష్ సగం మానవుడు, సగం అంటే మూడొంతులు దేవుడు, ఒక వంతు మానవుడు గిల్గమేష్. అట్లెట్లుంటారో తెలీదు, కానీ గిల్గమేష్ అట్లా అంటాడు. సో ఇది ఎట్లాంటి వాళ్ళ చరిత్ర ఇది. కానీ మొట్టమొదటిసారి సామాన్య మానవుని యొక్క చరిత్ర రాయబడింది ఎక్కడంటే బైబిల్లోనే. వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవంతా కూడా ఎందుకు రాశారు తెలుసా? వీళ్ళ దేవుడు వీళ్ళని సామంతరాజులుగా పిలిచాడు. వీళ్ళ దేవుడు ఇజ్రాయేలు వినుమన్నాడు. వీళ్ళ దేవుడు వీళ్ళకి సాహిత్యాన్ని జనరేషన్ నుంచి జనరేషన్ కి పాస్ చేయడానికి వీళ్ళకి అధికారం ఇచ్చాడు. వీళ్ళని పార్టిసిపెంట్స్ గా చూశాడు, కానీ వీళ్ళని బానిసలుగా చూడలేదు. బానిసల యొక్క విమోచకుడే గాని బానిసత్వం కిందకు నెట్టేటువంటి వాడు కాదు వీళ్ళ దేవుడు. అందుకనే వీళ్ళ దేవుడు వీళ్ళ మధ్యలో వచ్చినప్పుడు వీళ్ళని ఒక మాట అన్నాడు. ఏంటంటే, మిమ్మల్ని నా సర్వెంట్స్ అని పిలవను కానీ మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళ దేవుని యొక్క మనస్తత్వం యేసుప్రభు చూపించింది. ఎందుకంటే ఆయనే కాబట్టి వీళ్ళ దేవుడు. వీళ్ళు పార్టిసిపెంట్స్. అందుకనే
చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. హిస్టరీ రైటింగ్‌లో గాని, ఎందులో అయినా సరే చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారండి. ఇజ్రాయేలు వినుము. అందుకని ఈసారి ఎప్పుడైనా చదివేటప్పుడు వాటిల్ని 10 ఆజ్ఞలను చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో వ్రాతనిచ్చాడు? ఎలాంటి పరిస్థితుల్లో మాటలు మాట్లాడుతున్నాడు? ఎవ్వరు సామాన్య మానవుడిని అడ్రెస్ చేసినటువంటి పాపాన పోలేదు. అడ్రెస్ చేస్తున్నాడండి దేవుడు. ఆధిక్యతనిచ్చాడు దేవుడు. ఎంత బ్యూటిఫుల్ చూడండి. మీకు ఇంకొక మాట చెప్పనా? మీరేమనుకోకపోతే ఇంకొక మాట చెప్తాను నేను. 10 ఆజ్ఞల దగ్గరికెళ్ళి నేను 10 ఆజ్ఞల మీద ఆర్‌టీఎఫ్‌లో రైట్ థియాలజీ ఫోరంలో కొన్ని సెషన్స్ చేశాను. కాబట్టి నేను 10 ఆజ్ఞల్ని విశదీకరించడానికి ఇక్కడ నేను ఇష్టపడతలేదు. ఎందుకంటే అక్కడున్నదే మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ చేస్తే బాగోదు కాబట్టి, మీ సమయాన్ని మీరు అమూల్యమైనటువంటి సమయం ఇక్కడ వెచ్చించారు కాబట్టి, నేను ఎక్కువ మెటీరియల్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ మిమ్మల్ని నేను కోరుకునేదేంటంటే, దయచేసి రైట్ థియాలజీ ఫోరం వెబ్‌సైట్‌లోకి అంటే యూట్యూబ్ ఛానెల్‌లోకి వెళ్లి 10 కమాండ్‌మెంట్స్ మీద చేసినటువంటి చిన్న చిన్న డివోషన్స్ వాటిని దయచేసి ఒకసారి చూడండి. కానీ ఒక్క డివోషన్‌ని ఒక్క ఆజ్ఞని మాత్రం నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా? రిమెంబర్ ద సాబత్ డే టు కీప్ ఇట్ హోలీ. రిమెంబర్ ద సాబత్ డే టు కీప్ ఇట్ హోలీ. ఈ మాట అనంగానే పిచ్చెక్కిపోతారని అర్థం. ఎందుకంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళేమో సాటర్డేనే చేయాలని చెప్పేసి బల్ల గుద్ది అసలు యాక్చువల్‌గా ఇది చేయకపోతే నాశనం అంటారు. ఆ తర్వాత క్రైస్తవులు దానికి రియాక్షన్‌లో ఏం చేస్తారంటే, యేసు ప్రభువులో మనకి నిజమైనటువంటి సబ్బాత్ ఉంది. ఇక మనం సబ్బాత్‌ని ఆచరించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడతారు. అందులో కొంత వాస్తవం ఉంది, కాదనట్లేదు. కానీ వీళ్ళిద్దరూ మిస్ అయిపోయేది ఏంటంటే, అసలు దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో దీన్నిచ్చాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేయటం ద్వారా, అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని వదిలేశారు. లేనిపోని అనవసరమైన దాని దగ్గర మాత్రం తీసుకొచ్చి ఢీకొట్టడం మొదలుపెడుతున్నారు. కొమ్ములతో కుమ్మేసుకోవటం మొదలేస్తున్నారు వీళ్ళు. అది కాదు పాయింట్ ఇక్కడ. అందుకనే పాత నిబంధన గ్రంథాన్ని దాని యొక్క బ్యూటీలో మనం చదవటం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మీకొకటి తెలుసా? 7 రోజుల్లో వారం అనేటువంటిది ప్రపంచంలో ఏ కల్చర్‌లో లేదు. ఆ సంగతి తెలుసా మీకు? 7 రోజుల వారం అనేటువంటిది. ఇట్ ఈస్ నాట్ దేర్ అట్ ఆల్. ఏన్షియంట్ వరల్డ్ అంతా కూడా లూనర్ అంటే చంద్రుడి యొక్క కదలికల్ని లేకపోతే చంద్రుడి యొక్క కదలికల్ని ప్రకారం రోజుల్ని డివైడ్ చేసుకుంటూ వచ్చింది. మాసాల కింద సంవత్సరాన్ని డివైడ్ చేయటం అనేటువంటిది జరిగింది. లేకపోతే సూర్యుడిని ఫాలో అయ్యి సంవత్సరాల కింద డివైడ్ చేయటం అనేటువంటిది జరిగింది. కానీ వారం 7 రోజుల వారం అనేటువంటి కాన్సెప్ట్ మొట్టమొదటిసారి చరిత్ర యొక్క పుటాల్లోకి చరిత్రలోకి తీసుకొచ్చింది ఎవరంటే బైబిల్. దేవుడు సృష్టి మీద తన యొక్క సార్వభౌమ అధికారాన్ని చాటుకుంటూ, సృష్టి మీద తన యొక్క సార్వభౌమ అధికారాన్ని చూపించేటట్టుగా 7 రోజుల వారం అనేటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటిది దేవుడు మొట్టమొదట. క్రియేషన్‌ని బేస్ చేసుకొని ఇజ్రాయేలీలు చూసినటువంటి ప్రతిసారి కూడా దే హావ్ టు రియల్లీ సీ సెవెంత్ డే ఇస్ ద కీ డే ఫర్ దెమ్. ఎందుకో తెలుసా? ఈ సెవెంత్ డే ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వెంట్ కూడా, నేను వచ్చే వారం స్లేవరీ గురించి మాట్లాడతాను. అక్కడ కొంచెం కూలంకషంగా ఎకనామిక్స్ గురించి మనం మాట్లాడతాం కాబట్టి వచ్చే వారం కాదు, వచ్చే సెషన్‌లో మనం అక్కడ చాలా కూలంకషంగా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క సర్వెంట్ కూడా ఆ రోజు కంప్లీట్ రెస్ట్. ఏంటంటే ప్రొడక్టివిటీ, అంటే ప్రపంచం అంతా కూడా ప్రొడక్టివిటీ వెనకాల పాకులాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయాలంటే, మేము మా సొంత శక్తి మీద ఆధారపడేటువంటి వాళ్ళం కాదు. దేవుని యొక్క కృపను బట్టి మేము ముందుకు వెళ్ళేవాళ్ళం. 6 రోజులు కూడా కష్టపడి పనిచేస్తాం. కానీ మా కష్టాన్ని మొత్తాన్ని కూడా ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడే అని చెప్పేసి 7వ దినాన వాళ్ళు కంప్లీట్‌గా ఎవ్రీథింగ్ దే స్టాప్ అండ్ దెన్ దే ఎంజాయ్ వాట్ గాడ్ హస్ గివెన్ టు దెమ్. ఆయన్ని మెడిటేట్ చేయడానికి, అంటే దే గో అగైన్స్ట్ ఎవ్రీథింగ్. ద సీజ్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ. ఈ యొక్క విషయాన్ని మర్చిపోయి అసలు సబ్బాత్ మనం చేయొచ్చా చేయకూడదా అని అడిగారంటే అసలు యాక్చువల్‌గా అర్థం కాలేదని అర్థం. ఎందుకు ఇచ్చాడు దేవుడు? కౌంటర్ కల్చరల్. అందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రతిరోజు వెళ్ళాలి, ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టాలి, తర్వాత ఈ పక్కనోడిని తొక్కేసన్నా సరే ప్రమోషన్ కొట్టాలి, మంచి అప్రైజల్స్ రావాలి మనకి, బాగా బిజీ అయిపోవాలి. బిజీనెస్‌గా బాగా బిజీ అని చెప్పుకోవటంలో తోపు మనం కదా! అదే బాగా బిజీ అని చెప్పుకుంటే బ్రదర్ అసలు భలే బిజీ, అదొక గొప్ప మన సంస్కృతిలో. కానీ ఇజ్రాయెల్ యొక్క కౌంటర్ కల్చర్ ఏంటో తెలుసా? దట్స్ నాట్ ఇట్. They stop from everything. They don't want to say that I'm busy. They want to say that actually I am stopping from everything because I'm focusing how I'm treating my fellow people.
నిజానికి చెప్పాలంటే ఈ మిగిలినటువంటి 9 ఆజ్ఞలు కూడా వాళ్ళు జాగ్రత్తగా చేయాలంటే, వాళ్ళని వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలంటే, వాళ్ళని మరలా దేవునితో ఓరియంట్ చేసుకోవాలంటే, ఈ సబ్బాత్ అనేటువంటిది చాలా అవసరం వాళ్ళకి. ఆ రోజున ఏం చేస్తారంటే, నా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? నేను దేవుని యొక్క నామాన్ని తీసుకొని తప్పుగా నా ఇష్టం వచ్చినట్టుగా నా సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాను దేవుని యొక్క నామాన్ని. ఇంట్రోస్పెక్షన్ జరుగుతుంది ఆ రోజున. నా తల్లిదండ్రులని నేను సన్మానిస్తున్నానా? నేను చంపుతున్నానా? వేరే ఒకళ్ళని నేను ఎట్లా చేస్తున్నాను? నేను ఇంకొకళ్ళ యొక్క వస్తువులను ఆశిస్తున్నానా? ఇవన్నీ కూడా ఏంటంటే, ఆ రోజు ఆ లోపల ఉన్నటువంటి టాక్సిక్ నేచర్ అంతా కూడా, అంటే పట్టినటువంటి ఆ మలినం అంతా కూడా ఫ్లష్ ఔట్ అయిపోయేటువంటి రోజనమాట ఆ రోజు. ఆ మలినం అంతా కూడా ఒకసారి కూర్చొని, దేవా మలినం పడిపోయాను నేను. నీ యొక్క విలువలు లేవు నాలో. నీ యొక్క విలువలు ప్రతిబింబించలేకపోతున్నాను. నన్ను విమోచించబడి ఈజిప్ట్‌లో నుంచి తీసుకొచ్చినటువంటి వాడిగా లేను నేను చూస్తుంటే. నేను కూడా కనానీయుల్లానే కనిపిస్తున్నాను. నేను కూడా ఈజిప్ట్ వాళ్ళలానే కనిపిస్తున్నాను. నేను విమోచించబడినటువంటి వ్యక్తిగా కనిపించట్లేదు. ఆ రోజు కూర్చొని ఆలోచించేటువంటిదాన్ని. ఏ రోజు చేయాలి? చేయొచ్చా? చేయకూడదా? ఇవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ ముష్టి డిబేట్స్ అవన్నీ. కానీ అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఒకసారి చూడాలి. లెట్ అస్ స్టాప్ అండ్ లెట్ అస్ థింక్. లెట్ అస్ పాజ్. లెట్ అస్ సీజ్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ. ప్రపంచం అంతా కూడా చొంగగార్చుకుంటూ అభివృద్ధి వైపు పరిగెత్తుతుంటే, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కౌంటర్ కల్చరల్‌గా అభివృద్ధిని అంతాన్ని పక్కన పెట్టేసి, నిజమైనటువంటి అభివృద్ధి ఏంటంటే దేవునితో మనం నిబంధనలో కొనసాగటమే నిజమైనటువంటి అభివృద్ధి. ఆయనతో నిబంధనలో మనం ఎట్లా ఉన్నాం అనేటువంటి సరిచూసుకోవటమే నిజమైనటువంటి అభివృద్ధి. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ దే థాట్. ఇది ఆ రోజున ఏం చేశారో తెలుసా? అందుకనే 7 అనేటువంటిది వాళ్ళకి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 7వ రోజున సర్వెంట్స్‌కి యాక్చువల్‌గా సర్వెంట్స్‌కి కూడా వాళ్ళు విశ్రాంతినిచ్చేసేయాలి. 7వ సంవత్సరాన నెక్స్ట్ సెషన్‌లో మాట్లాడతాను. డెట్స్‌ని రిలీజ్ చేయాలి. డెట్ స్లేవ్స్‌ని రిలీజ్ చేయాలి. ఆ తర్వాత 7 times 7 అయిపోయిన తర్వాత జూబ్లీ రోజు వాళ్ళు యాక్చువల్‌గా ల్యాండ్స్ అన్నిటిని చేయాలి. 7 అనేటువంటిది ఏంటంటే ఇట్స్ సోషల్ జస్టిస్, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమించుకునేటువంటి దినం అది. దేవుడిని ప్రేమించేటువంటి సంవత్సరం గాని, దినం గాని అదైతే, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటాం, వాళ్ళ ప్రేమని దేవుని యొక్క ప్రేమ వాళ్ళ పట్ల ఎట్లా ఉంది, వాళ్ళ ప్రేమ దేవుని పట్ల ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతిబింబించేది ఎట్లాగంటే, వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడం ద్వారా. అందుకని యోహాన్ అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చాడు? మీరు దేవుడిని ప్రేమిస్తున్నాం అని చెప్పి మీ సహోదరుని వ్యర్థుడా అంటే, మీ సహోదరుని యాక్చువల్‌గా పనికిమాలినవాడా అంటే, మీ సహోదరుని యాక్చువల్‌గా వాడు ఇవన్నీ పట్టించుకోకపోతే, వాడు కష్టంలో ఉన్నప్పుడు కడుపు మాడి వెళ్ళిపోతుంటే పట్టించుకోకపోతే, నిజంగా ఇది మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా? లేకపోతే చీకట్లో బతుకుతున్నారా అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది కాదు జూబ్లీ అంటే. ఎంతమంది క్రైస్తవులు ఇళ్లలో ఈరోజు ఊడిగం చేయించుకుంటారు పాపం. పనిచేసేటువంటి వాళ్ళని మిగిలిపోయినటువంటి పని వాళ్ళకి పెట్టడం, పని వాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్స్‌గా చూడటం. సంఘాల్లో కూడా మనకి సెపరేట్ సెక్షన్స్ ఉండటం, వీఐపీ సెక్షన్స్ అంటాం. ఏ రోజన్నా చూసారా? ఏ రోజన్నా సరే ఒక పని చేసుకునేటువంటి వాళ్ళు, సరిగ్గా బట్టలేసుకునేటువంటి వాళ్ళు, సరిగ్గా స్నానం చేయటానికి కూడా అవకాశం లేనటువంటి వాళ్ళని వీఐపీ సీట్లలో కూర్చోబెట్టడం ఎక్కడైనా చూసారా ఈ సంఘాల్లో మీరు? అది ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్ అంటే. ఈరోజు సంఘాల్లో కనిపిస్తున్నటువంటి కల్చర్ అంతా కూడా ఏంటంటే, బైబిల్‌కి వ్యతిరేకమైనటువంటి కల్చర్ అది. చాలా సంఘాల్లో, అన్ని సంఘాల్లో కాదు. చాలా మంది క్రైస్తవుల ఇళ్లలో ద వే వి ట్రీట్ అవర్ సర్వెంట్స్, వి డోంట్ గివ్ దెమ్ రెస్ట్ ఎట్ ఆల్. మనందరం కూర్చుంటాం, టీవీలు చూస్తాం, క్రికెట్ చూస్తాం, అది చేస్తాం. వాళ్ళు మాత్రం పొద్దున సాయంత్రం వచ్చి పని చేయాలి. ఏ క్రైస్తవులు యాక్చువల్‌గా కూర్చొని, అమ్మా ఒక రోజు మీరు మీ కుటుంబంతో గడపమ్మా ఎళ్లి. పర్లేదు ఈరోజు మేము మా పని మేము చేసుకుంటాం. ఈరోజు సెలవు ఇచ్చారంటే, ఈరోజు అంట్లు కూడా రేపు వాళ్ళకు ఉంచి మండే వచ్చి తోమాలి వాళ్ళు. అట్లా కాకుండా, నువ్వేం పర్లేదు ఈరోజు నీ పనంతా మేము చేసుకుంటాం. నీకు పూర్తి డబ్బులిస్తాం. నువ్వు నీ కుటుంబంతో గడిపెళ్ళి. ఎంతమంది చేస్తారు ఇట్లాగా? అసలు సబ్బాతు యేసు ప్రభుల్లో నేను సబ్బాతు బాగా నేను విశ్రాంతి పొందాను. కళ్ళారా చూశాను కాబట్టి నేను ఆవేదనతో చెప్తున్నాను. ఏంటంటే, వి డోంట్ రియల్లీ లుక్ ఎట్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఫర్ ఆల్ ఇట్స్ వర్త్. దాట్స్ ద రీజన్ వై న్యూ టెస్టమెంట్ చర్చ్‌లో ఈరోజు నాసి రకమైనటువంటి క్రైస్తవ్యం మన మధ్యలో ఉండటానికి కారణం ఇదే. రక్షణ టీవీ ఓనర్ బెన్నర్ గారు ఒక మాట చెప్పారు నాకు ఒకసారి. కలిచివేసినటువంటి మాట అది నాకు. ఆయన కూడా ఆవేదనతో చెప్పారు ఆ మాటని. ఒక చాలా పెద్ద తెలుగు రాష్ట్రాల్లో వెటరన్ ప్రసంగికుడు ఒకాయన కబురంపేట. నేను మదర్స్ డే రోజు నేను మాట్లాడతాను, మీ ఛానెల్‌లో మాట్లాడతానని కబురంపేట. పంపితే ఆయనకి సమయం ఎప్పుడు సరిపోతుందా అని చెప్పేసి ఈయన ఒక రక్షణ టీవీలో పనిచేసేటువంటి ఒక పిల్లవాడిని పంపించాట. ఆ పిల్లవాడు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నట్ట. బెన్నర్ గారి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నట్ట. ఏంటంటే, ఆ పెద్ద ప్రసంగికుడు వాళ్ళ తల్లిని కుక్కను కట్టేసిన చోట పెట్టాట. కుక్క అక్కడే ఒంటెలు పోస్తుంది, వాళ్ళ తల్లి అక్కడ ఉందిట. ఈయన యేసుక్రీస్తులో సబ్బాతు గురించి మాట్లాడతాడు.
అర్హత ఉందా అసలు మాట్లాడటానికి? స్పిరిచువలైజ్ చేసేస్తే ఇదే నాశనం మనకి జరిగేది. ఓల్డ్ టెస్టమెంట్ మనకు చెప్పేది ఏంటో తెలుసా? స్పిరిచువాలిటీని ఇక్కడ జీవించేది. హౌ ఐ లివ్ హియర్ తీసుకురావాలి. మనం మిథ్యాకాశంలో ఎప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో నేను చచ్చిన వాడినై ఉండగా అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వాడిగా యేసు ప్రభుతో పాటు నన్ను హెవెన్లీస్‌లో దేవుడు కూర్చోబెట్టాడు. అక్కడే కూర్చుంటాం మనం. కిందకి రా నాయనా, కిందకి రా, జీవించు. సంఘంలో కష్టపడుతున్నటువంటి వాళ్ళు, డబ్బులు లేనటువంటి వాళ్ళ గురించి ఆలోచించు. వస్తాను, నెక్స్ట్ వారం వస్తాను. దాని గురించి మాట్లాడతాను. సంస్కృతిని కొంచెం పరుష పదజాలాన్ని ఉపయోగించినందుకు ఏమి బాధపడద్దు. నేను కూడా ఉపయోగించుకుంటున్నాను దీన్ని. ఆర్ వి కవెనెంట్ పీపుల్? నిబంధన సంబంధమైనటువంటి జనాంగమేనా మనం? విమోచించబడినటువంటి వాళ్ళమేనా? నేను అందుకనే అంటాను, నూతన నిబంధన గ్రంథం శిష్యులుగా ఉండండి రా అని చెప్తుంది. ఏ ఏరియాస్లో శిష్యులుగా ఉండాలనేటువంటిది పాత నిబంధన గ్రంథంకి వెళ్ళి చూసుకోమని చెప్తుంది. నూతన నిబంధన గ్రంథమే చెప్తుంది. అందుకనే పౌలు గారు అన్నారు తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్, నీతి విషయమై తర్ఫీదునివ్వడానికి. ఏ ఇగాలిటేరియన్ సొసైటీని, వర్గ వ్యవస్థ లేనటువంటి సమాజాన్ని పెంటట్యూక్ పంచకాండాలు ఎన్విజన్ చేసినాయో అదే మనం కాలరాసి ఏం చేస్తున్నాం ఈ రోజున? వర్గాలతో కూడినటువంటి సమాజాన్ని, సంఘాన్ని సృష్టించుకుంటున్నాం మనం. నా నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వచ్చే వారం నేను ఎకనామిక్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడతాను. ఈరోజు కొంచెం మీ అపెటైట్స్ని, అంటే మీకు కొంచెం ఆకలి కల్పిస్తాను. పొలిటికల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడి, పాత నిబంధన గ్రంథం పెంటట్యూక్ నిజంగా రాజు గురించి మాట్లాడింది, పాలిటిక్స్ గురించి మాట్లాడింది. కానీ పప్పులో కాలేసేది ఏమిటంటే, మనం పాత నిబంధన గ్రంథం రాజు అని మాట్లాడినప్పుడు, ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ కల్చర్ రాజు అని మాట్లాడినప్పుడు రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకో తెలుసా? ఆ రాజు అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకొని పెంటట్యూక్ యాక్చువల్ గా ఎట్లా చేంజ్ చేసి పారేసిందో తెలుసా? రీడిఫైన్ చేసేసింది, రాడికల్ గా రీడిఫైన్ చేసింది. అసలు ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయం చూసిన తర్వాత మతిపోవాల్సింది. రాజు అంటున్నావు ఏంటి మాటలన్నీ? చూద్దాం రండి ఒకసారి. ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్ లో రాజు అంటే ఏంటంటే, ఇది టిగ్లత్ పైలెసర్, యాక్చువల్ గా అసిరియా రాజు టిగ్లత్ పైలెసర్ 11వ శతాబ్దంలో రాసినటువంటి ఒక ప్రిజం అన్నమాట. దీని మీద ఏం రాస్తున్నాడంటే, ఈ సరవాస్ తర్వాత అమ్మవాస్ అనేటువంటి ఇద్దరు ఈ దేశాలు నాకు లోబడలేదు, అందుకనే వాళ్ళని ఏం చేశానంటే రాళ్ల కుప్పగా తయారు చేసి పెట్టేశాను నేను. వాళ్ళ యుద్ధం ఫోర్సెస్ అంతటితో కూడా నేను పిచ్చి పిచ్చిగా ఫైట్ చేశాను, అందరినీ నాశనం చేసి పారేశాను. ఆ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప పోరాట యోధులందరినీ కూడా గడ్డిపోచలాగా తీసి పక్కన పడేశాను నేను. వాళ్ళ దేవతలను తీసుకొని వెళ్ళిపోయాను. వాళ్ళ దేవతలన్నింటినీ తీసుకొచ్చి మా దేశానికి తెచ్చుకున్నాను. వాళ్ళ ధనం, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి వస్తువులన్నిటిని కూడా తెచ్చేసుకున్నాను నేను. వాళ్ళ సిటీస్ని, అంటే వాళ్ళ పట్టణాలను మొత్తాన్ని కూడా కత్తివాతన పెట్టాను. పట్టణాలు మొత్తాన్ని కూడా నిప్పంటించి తగలబెట్టేశాను నేను. అంతా కూడా కుప్పల్లాగా తయారు చేసి పెట్టాను నేను. అంతేకాకుండా ఏం చేశానంటే, మిగిలినటువంటి వాళ్ళందరి మీద కూడా విపరీతమైనటువంటి ట్యాక్స్ వేసి వాళ్ళని నా దేవుడైనటువంటి అష్షూర్కి వాళ్ళని ఆరాధించేటట్టుగా తయారు చేశాను. అంటే నా దేవుడైనటువంటి అష్షూర్కి తలదించేటట్టుగా తయారు చేశాను అని చెప్పి. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? కింగ్ అంటే ఏంటంటే కాంక్వెస్ట్, కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. అంటే యుద్ధాల్లో లీడ్ చేసేటువంటి వ్యక్తి. దేశాలను ఆక్రమించుకోవడంలో కానీ ఈ కాంక్వెస్ట్లు అన్నిట్లో కూడా ముందుండి నడిపించేటువంటి కమాండర్ ఆఫ్ ది ఆర్మీస్ అంటాం కదా. సో అది రాజు అంటే. కానీ ద్వితీయోపదేశ కాండంలో చూసారా ఒకసారి, 20వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళమని చెప్తుంది. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం యుద్ధానికి వెళ్ళమని చెప్తుంది. కానీ యుద్ధానికి వెళ్ళమని చెప్పేటప్పుడు ఒక్క మాట కూడా యాక్చువల్గా రాజు గురించి ప్రస్తావనే లేదు అక్కడ. ఇజ్రాయేలీలందరూ కూడా యుద్ధానికి వెళ్తారు అనేటువంటి మాట. వాళ్ళని అడ్రస్ చేసేది ఎవరంటే ప్రీస్టులు, యాజకులు వాళ్ళని అడ్రస్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత చిన్న చిన్న బెటాలియన్స్ ఉంటాయి కదా, ఆ బెటాలియన్ ని లీడ్ చేసేటువంటి వాళ్ళు అడ్రస్ చేస్తారు. కానీ ఇక్కడ బ్యాటిల్ చేసేటువంటి, అంటే యుద్ధం చేసేటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఇజ్రాయేలీడ్ మీద ఉందనేటువంటి విషయం చెప్తున్నాడు, రాజు లేకుండానే. మరి మీరు అనొచ్చు, ఆ టైంలో వాళ్ళకి రాజు లేడు బ్రదర్, అందుకనే రాజు గురించి మాట్లాడలేదు, ఏంటి అంత పెద్ద ఏంటి అనుకుంటారు. కానీ కొంచెం ఆగండి. అక్కడ 17వ అధ్యాయం దగ్గరికి వస్తే 17వ అధ్యాయంలో ఒకసారి కనుక జాగ్రత్తగా చూస్తే ఏమనుంటుందంటే, when you enter the land that the Lord your God is giving you and have taken possession of it and settled in it, and you say, let us set a king over us like all the other nations around us, you are to appoint over yourself the king whom the Lord your God shall choose. Appoint a king from whom your brothers, from among your brothers.
యు ఆర్ నాట్ టు సెట్ ఓవర్ యువర్ సెల్ఫ్ ఎ ఫారినర్ హూ ఈజ్ నాట్ వన్ ఆఫ్ యువర్ బ్రదర్స్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు నేను చూపించబోయేటువంటి దేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాంగాల్ని ఓడించి ఆ దేశాన్ని మీరు ఆక్రమించుకున్న తరువాత ఒకవేళ మీకు రాజు కావాలనుకుంటే అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే ఏంటో తెలుసా? ఈ కాంక్వెస్ట్ మీరు వెళ్ళాలంటే అక్కడ మీకు యుద్ధానికి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఒక రాజుని ఏర్పరచుకోండి అని చెప్పట్లేదు. మొత్తం జయించిన తరువాత మీరు అప్పుడు మీకు రాజు కావాలనిపిస్తే మీరు అపాయింట్ చేయండి, నేను కూడా చూస్ చేస్తాను, అట్లాంటి వ్యక్తిని మీరు అపాయింట్ చేయండి అని మాట్లాడుతున్నాడు. పీపుల్ మే రిక్వెస్ట్ ఎ కింగ్ ఆఫ్టర్ ద కాంక్వెస్ట్ ఈస్ కంప్లీటెడ్. అంటే మీకు అర్థమవుతుందా ఇది? ఇక్కడ ఏంటంటే కాంక్వెస్ట్ అనేటువంటిది, అంటే యుద్ధం అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఏన్షియంట్ వరల్డ్ లో రాజు లేకుండా, రాజు యొక్క ప్రస్తావన లేకుండా యుద్ధం అనేటువంటి దాని గురించి మాట్లాడటం అనేటువంటిది ఒక రాడికల్ రీరైటింగ్ ఆఫ్ ద కింగ్స్ రోల్. ఇక్కడ రాజు యొక్క రోల్ ని రీరైట్ చేయటం అనేటువంటిది. అంతేకాదు సుమా, ఇక్కడ ఇంకొకటి చూడండి, మిలిటరీ కెపాసిటీని కూడా రాజు అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే చాలా హార్సెస్ ని, అంటే యుద్ధానికి ఉపయోగపడేటువంటి హార్సెస్ ని సమకూర్చుకోవటం ఇట్లాంటివన్నీ కూడా చేయొద్దు. ఎందుకు? గుర్రాలని తర్వాత వెల్త్ ని చేసుకోవటం ఏంటంటే మిలిటరీ కెపాసిటీని పెంచుకోవడానికి. కాబట్టి మిలిటరీ కెపాసిటీ ఏమవుతుందంటే కర్టేల్ అయిపోతుంది త్రూ ఇంజంక్షన్స్ అగేన్స్ట్ అమాసింగ్ హార్సెస్ అండ్ వెల్త్. అంటే ఇజ్రాయెల్ ఏం చేయాలంటే, ఇజ్రాయెల్ రాజును చూస్ చేసుకున్న తర్వాత రాజు ఎట్లాంటి వాడు అవ్వాలంటే యుద్ధాన్ని మీద ఆధారపడేటువంటి రాజు అవ్వకూడదు. ఎట్లాంటి వాడుగా ఉండాలంటే దేవునికి నిబంధనకి లోబడేటువంటి వాడిగా ఉండాలి. నిబంధనతో పాటు నిబంధనలో నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడే కాపాడతాడు వాళ్ళని. అంతేగాని కలహానికి కాలు దూసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు రాజు అనేటువంటిది. అందుకనే దావీదు కూడా ఒకసారి గుర్రాలన్నిటికీ తొంటిని కొంచెం మ్యానిపులేట్ చేస్తాడు అక్కడ. ఎందుకంటే ఇక్కడ నౌ యు సీ దట్ మిలిటరీ కెపాసిటీ అంతా కూడా దట్స్ వాట్ వీ డూ, లైక్ కర్టైల్ చేయటం అనమాట. మిలిటరీ కెపాసిటీని ఎంపైర్స్ అన్ని కూడా, సిరియా అట్లాంటిది అంటే మిలిటరీ కెపాసిటీని డెవలప్ చేయడం, బబులోన్ మిలిటరీ కెపాసిటీని డెవలప్ చేయడం, ఈజిప్ట్ యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళు బయటికి, వాళ్ళు భయంకరమైనటువంటి మిలిటరీ కెపాసిటీని డెవలప్ చేయడం. కానీ ఇజ్రాయెల్ మాత్రం వీటిలన్నిటికీ పూర్తి భిన్నంగా ఉండాలి. ఇజ్రాయెల్ రాజు ఎట్లాంటి వాడుగా ఉండాలంటే ఎంపైర్ని బిల్డ్ చేసేటువంటి వాడుగా ఉండటానికి కాదు, యెహోవా మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా ఉండాలి. యెహోవా మాత్రమే రక్షకుడు అనేటువంటి వ్యక్తిగా అయి ఉండాలి. ఈయనే నా బలము, ఈయనే నా దాగుచోటు, ఈయనే నా ఖేడము అనేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ వన్స్ అగైన్ రాజు యొక్క రోల్ ని పూర్తిగా రీడిఫైన్ చేస్తున్నటువంటి మూమెంట్ ఇక్కడ. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, హీ మస్ట్ నాట్ టేక్ మెనీ వైఫ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. చాలా మంది భార్యలను తీసుకోకూడదు, ఎందుకంటే తన హృదయం వాళ్ళు తిప్పేస్తారు కాబట్టి. సో ఇక్కడ చాలా మంది అర్థం చేసుకునేది ఏంటంటే, చాలా మంది భార్యలు అంటే సంసార సుఖాల్లో ఇట్లా ఆలోచించుకుంటూ వెళ్తారు. కానీ మనం ఏన్షియెంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్ మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తే, పెళ్లిళ్ళు ఎందుకు చేసుకునేవాళ్ళు రాజులు? సొలొమోన్ని చూసుకున్నా మనకు అర్థమవుతుంది. పెళ్లిళ్ళు ఎందుకు చేస్తారంటే పవర్ ని కన్సాలిడేట్ చేసుకోవడానికి చేసుకుంటారు. అంటే ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్, ఇన్ఫ్లుయెన్షియల్ కింగ్డమ్స్ మధ్యలో మ్యారేజెస్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనకి అందుకనే జోధా అక్బర్ అనేటువంటి దాన్ని కూడా చూసుంటారు కదా. అక్బర్ ఏం చేస్తాడు, జోధాబాయి అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకుంటాడు కదా. ఎందుకు? సో రాజ్యం యొక్క విస్తరణ కోసం పవర్ ని కన్సాలిడేట్ చేసుకోవటానికి, వైఫ్స్ ని అక్రూ చేసుకోవటం, పెళ్లిళ్ళు చేసుకోవటం అనేటువంటి విషయం జరుగుతుంది. కానీ పెంటట్యూక్ ఫస్ట్ నుంచి చూసేది ఏంటంటే, పంచకాండాలు చూసేది ఏంటంటే, ఇదిగో ఇట్లా గనక పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళ మధ్యలోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక క్లాస్ తయారవుతుంది. ఏంటి? ఇన్ఫ్లుయెన్షియల్ క్లాస్ అనేటువంటి తయారవుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్షియల్ క్లాస్ అనేటువంటి తయారవ్వకూడదనే కదా ధర్మశాస్త్రం ఇస్తుంది. అసలు ఆ వర్గీకరణ అనేటువంటిది పటాపంచలు చేయటానికే కదా ధర్మశాస్త్రం ఇస్తుంది. అయితే మళ్ళీ అనేక మంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంటి, మళ్ళీ ఇంకో క్లాస్ తయారు చేయడం ఏంటని దీనికి వ్యతిరేకంగా పెంటట్యూక్ ప్రొహిబిషన్స్ అనేటువంటిది, ఇంజంక్షన్స్ అనేటువంటి దాన్ని పెడుతుంది ఇక్కడ. సో వి నీడ్ టు థింక్ రియల్లీ వెరీ క్లియర్. నాకు చాలాసార్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రీచర్స్ ని గురించి ఆలోచించేటప్పుడు చాలా చాలా ఇది వస్తుంది. ఏంటంటే, ఈ పెద్ద ప్రీచర్ ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే చాలా పలుకుబడి ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయి నుంచి పెళ్లి చేసుకోవాలి. ఒకసారి ఒక మాట చెప్పారు నాకు. ఏంటంటే, అన్న ఇట్లా బాగా యుఎస్ఏలో కూడా, నేను యుఎస్ఏలో ఉన్నాను కదా, సో పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్స్, ఇన్ఫ్లుయెన్షియల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి, అంటే బాగా మీటింగ్స్ లో మాట్లాడేటువంటి గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, తర్వాత బాగా అందరిలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి వచ్చేటప్పటికి మంచి మంచి సంబంధాలు వస్తాయి. మా పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి అసలు ఎవరు పట్టించుకునే నాదుడు కూడా లేడన్నా, ఎక్కడో అరకొరగా ఇక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పేసి.
సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇజ్రాయెల్ ఇస్ ట్రైంగ్ టు నాట్ టు డూ. ఏంటంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మధ్యలో పెళ్లి చేసుకోవటం కాదు. ఇజ్రాయెల్ యాక్చువల్లీ పెంటట్యూక్ ప్రొహిబిట్స్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే ఒక క్లాస్ తయారు చేయటం అనేటువంటిది పెంటట్యూక్ అసలు ఇష్టం లేదు. ఓన్లీ వన్ క్లాస్ ఉండాలి. ఏంటంటే ఎవ్రీవన్ ఒక సమతుల్యమైనటువంటి ఉండటం అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకని ఏం చేస్తారు, ఈ క్లాస్ సిస్టమ్ ఉండటం వలన క్రిస్టియన్స్ మధ్యలో కూడా ఏం చేస్తారంటే పీపుల్ లైక్ టు గో అప్పర్ ల్యాడర్ లోకి వెళ్ళటం, అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఇదవటం. అందుకనే గొప్ప ప్రీచర్ ఉంటే ఆమె గొప్పగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఫ్యామిలీస్ గొప్ప ఫ్యామిలీస్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. బట్ దిస్ ఈస్ యాక్చువల్లీ కంప్లీట్లీ అగేన్స్ట్ ద పెంటట్యూకల్ ఐడియల్. పెంటట్యూక్ సెట్ చేస్తున్నటువంటి ఈ ఐడియల్ ఏదైతే ఉందో వీటిని పటాపంచలు చేస్తుంది. సో వి రియల్లీ నీడ్ టు థింక్. అంటే మ్యారేజ్ చేసుకోవడానికి క్రైటీరియా ఇన్ఫ్లుయెన్స్ కాదు, పరపతి కాదు. సో ఈ కింగ్ ని జస్ట్ కమాండర్ ఇన్ చీఫే కాదు, ఇంకా కొన్ని రోల్స్ ని యాక్చువల్ గా ఎట్లా రీడిఫైన్ చేసింది అనేటువంటిది నెక్స్ట్ సెషన్ లో నేను ఐ విల్ కంటిన్యూ ఆన్ దట్ వన్. వన్ థింగ్ వీ నీడ్ టు రియల్లీ సీ హియర్ ఇస్ ఇన్ఫ్లుయెన్షియల్ క్లాస్ ని మన మధ్యలో తయారు చేయటం అనేటువంటిది దట్స్ అగెయిన్స్ట్ ఎ పెంటట్యూకల్ ఐడియల్. క్లాస్ సిస్టమ్ అనేటువంటిది సంఘంలో ఉండటం అనేటువంటిది ఇట్స్ అగెయిన్స్ట్ ఏన్షియన్. ఇట్స్ పెంటట్యూక్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ సబ్వర్సివ్ గా ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ ఐడియాలజీ మొత్తాన్ని టాపుల్ చేసి, అంటే దాన్ని తలకిందులుగా చేసి చూపిస్తుంది. భారతదేశంలో నిజంగా గనక క్రైస్తవ్యం వాక్యాధారితమైనటువంటి క్రైస్తవ్యం గనక ఉండాలి అంటే ఈ విధమైనటువంటి ఐడియల్స్ మనకు ఉండాలి. కానీ ఈ విధమైనటువంటి ఐడియల్స్ మన మధ్యలో ఉండడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే నూతన నిబంధన పీపుల్ కాబట్టి మనం అంతా ఓన్లీ స్పిరిచువలే. మనం మాట్లాడేవన్నీ కూడా మిథ్యాకాశంలో ఉన్నటువంటి స్పిరిచువాలిటీ ఉంటుంది, కానీ ఈ భూమి మీద ఉండేటువంటి స్పిరిచువాలిటీ మనకి ఎక్కడా ఉండదు. అంటే అందుకనే మనం ఏంటంటే పరలోకానికి గొప్ప, ఊరికి దెబ్బ అనేటువంటి వాళ్ళం మనం. We are not fit for anything to this world. We are useless to this world. ఎందుకంటే because we don't understand, we don't really have a right view of the scripture. లేఖనాలు అంతటి పట్ల ఒక సమగ్రమైనటువంటి అవగాహన, సమగ్రమైనటువంటి గౌరవం, సమగ్రమైనటువంటి అన్వయింపు అనేటువంటిది మనలో లోపించడం వల్ల. సో దిస్ ఇస్ వాట్ వి ట్రై టు రివర్స్. ఈ సెషన్స్ ద్వారా మనం రివర్స్ చేయాలనుకుంటుంది ఇదే. ఏంటంటే we really don't want to do it. We want to have a biblical Christianity. తొలతూగేటువంటి క్రైస్తవ్యం మన మధ్యలోకి రావాలని. సో లెట్స్ ఓపెన్ అప్ ఫర్ సమ్ క్వశ్చన్స్ రైట్ నౌ. ప్రీస్ట్లీ క్లాస్ లో ఆబ్వియస్ గా హిందూస్ పాయింట్అవుట్ చేసేది ఈ యొక్క క్లాస్ సిస్టమ్ ఇండియాలోనే కాదు అన్ని దేశాల్లో ఉంది, ఇస్రాయల్లో కూడా ఉంది. ప్రీస్ట్లీ సిస్టమ్ లో మనం క్లియర్ గా చూడగలం. మరి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇలాంటి క్లాసిఫికేషన్ ఉంది కదా అని దాన్ని పాయింట్అవుట్ చేస్తారు. ఈవెన్ అంటే క్యాస్ట్ సిస్టమ్ ని బిలీవ్ చేసే వాళ్ళు కూడా దీన్ని ఆర్గ్యూ చేస్తారు. దాన్ని ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఇవ్వగలరా? అబ్సల్యూట్లీ. యాక్చువల్ గా నాకు దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఈ ప్రెజెంటేషన్ లోనే ఫర్దర్ ఇక్కడ నేను ఈ రోజు ఆపినటువంటి స్లైడ్ దగ్గర నుంచి 3వ స్లైడ్ యాక్చువల్ గా ప్రీస్ట్ల గురించి మాట్లాడింది. సో నెక్స్ట్ వీక్ వీఆర్ కమింగ్ అండ్ పికింగ్ ఇట్ అప్. ఎట్లా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రీస్ట్లీ హౌ దే ఆర్ టోటలీ డిఫరెంట్. అంటే ప్రీస్ట్ అనేటువంటి ఒక ఆఫీస్ ని తీసుకొని, ఏన్షియన్ నియర్ ఈస్ట్ లో కూడా ప్రీస్ట్లు ఉన్నారు, ఇండియాలో కూడా ప్రీస్ట్లు ఉన్నారు, కానీ ఇజ్రాయెల్లో యాక్చువల్ గా ప్రీస్ట్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొని పెంటట్యూక్ ఎట్లా కంప్లీట్ గా రాడికల్ గా రీడిఫైన్ చేసింది అనేటువంటి విషయాన్ని రాజు తర్వాత నేను ప్రీస్ట్ని చూపిస్తాను. సో మనం నెక్స్ట్ వీక్ చూసేది ఏంటంటే పవర్ స్ట్రక్చర్స్. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పవర్ స్ట్రక్చర్స్ ఏంటి? రాజు, ప్రీస్ట్, ప్రాఫెట్, జడ్జ్. ఈ నలుగురు ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్ లో కూడా ఉన్నారు వీళ్ళు. సో ఈ 4 ఆఫీసెస్ ని పెంటట్యూక్ పంచకాండాలు ఏ విధంగా రాడికల్ గా రీడిఫైన్ చేసినాయి అనేటువంటిది మనం నెక్స్ట్ సెషన్స్ లో మాట్లాడుకుని తర్వాత మనం విల్ గో టు ఎకనామిక్ స్ట్రక్చర్స్ గురించి కూడా మాట్లాడతాం మనం. సో దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ దెన్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు హ్యావ్ వెరీ గుడ్ ఇంట్రడక్షన్ టు ఏన్షియన్ నియర్ ఈస్టర్న్, ఐ థింక్ మైకల్ రోఫ్ రాసినటువంటి పుస్తకం ఒకటి ఉంది. ఐ వుడ్ సజెస్ట్ దట్ వన్. అండ్ దెన్ దెర్ ఈస్ అనదర్ బుక్ కాల్డ్ బిహైండ్ ద సీన్స్. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ బిహైండ్ ద సీన్స్. ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ scholars actually wrote it together. నేనేం చేస్తానంటే నా నోట్స్ లో ప్రాబబ్లీ I'll give these things. Okay, so these are very good questions. Yeah, Sai Krishna, thanks for wonderful information. నా ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 10 commandments లో చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే నాకు 2 ఉన్నాయి. ఒకటి, మీరు ఇచ్చిన ఆ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి అట్లానే అర్థమైందా ఆ రోజు, అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్. సెకండ్, ఒకవేళ గాడ్ సెంట్రిక్ గా నేను ఒకవేళ దీన్ని తీసుకుంటే, అంటే లెట్స్ సే సబ్బాతు దినం పాటించాలి అనేది దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీగా నేను దాన్ని ఆ కాంటెక్స్ట్ లో నేను ఇంటర్ప్రిట్ చేస్తే, అది ఎంతవరకు కరెక్ట్? అంటే గాడ్ సెంట్రిక్ గా నేను ఒకవేళ దీన్ని తీసుకుంటే, అంటే లెట్స్ సే సబ్బాతు దినం పాటించాలి అనేది దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీగా నేను దాన్ని ఆ కాంటెక్స్ట్ లో నేను ఇంటర్ప్రిట్ చేస్తే, అది ఎంతవరకు కరెక్ట్?
సో డెఫినెట్లీ అవన్నీ కూడా అంటే నేను సబాత్ దినాన్ని చాలా సీరియస్ గా పాటిస్తున్నాను అనేది ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్ అనే సెన్స్ వెళ్తుంది కదా. ఆ కాంటెక్స్ట్ లో నుంచి చూస్తే ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం ఉందండి? Yeah, these are very good questions as well. So thanks for asking them. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, మనం మాట్లాడుకున్నట్టుగానే వాళ్ళకి అర్థమైందా అంటే మనం మాట్లాడుకున్న ఏ ఆస్పెక్ట్ వాళ్ళకి అర్థమైంది అనేటువంటిది పాయింట్ కదా. సో నేను చెప్పినటువంటి దాంట్లో ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్ లో ఒక సామాన్యుడిని అడ్రస్ చేసేటువంటి సాహిత్యం ఎక్కడా లేదు. ఓన్లీ అద్వితీయుడైనటువంటి యెహోవా ఇచ్చినటువంటిది మాత్రమే. ఇజ్రాయెల్లో పెంటట్యూక్ మాట్లాడినటువంటిది మాత్రమే. డిడ్ దే అండర్స్టాండ్ దిస్? ఎస్ దే అండర్స్టూడ్ దట్. ఎట్లా తెలుసు నీకు అంటే, బికాస్ ఐఎమ్ కంపేరింగ్ ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్ లో డిఫరెంట్ కల్చర్స్, ఇజ్రాయెల్ సరౌండ్ అయినటువంటి కల్చర్స్ అన్నిటినీ కూడా మనం చూసుకొని యుగారెడ్ దగ్గర చూస్తున్నాం, తర్వాత ఈజిప్ట్ దగ్గర చూస్తున్నాం, అండ్ వీఆర్ సీయింగ్ ఎట్ అస్సిరియా, వీఆర్ సీయింగ్ ఎట్ మెసొపొటేమియా, ఆనటోలియా, వీటిలన్నిటినీ మనం చూసిన తర్వాత మనం చూస్తుంది ఏంటంటే, అరే ఎక్కడ లేదే ఇట్లాగా సామాన్యుడిని అడ్రస్ చేసేటువంటిది, దేవుడు యాక్చువల్గా వీళ్ళని ఇట్లా అడ్రస్ చేయటం చాలా ఆశ్చర్యం కదా. సో దే మైట్ have felt it, and then Moses actually was at the forefront of these things. మోసెస్ రిసీవ్ చేసుకున్నప్పుడు మోసెస్కే పిచ్చెక్కిపోయి ఉంటుంది, and that's the reason why I said he fell in love with God and he really wanted to see. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు అని చెప్పేసి మాట్లాడతాడు అన్నమాట. సో దేవుళ్ళలో నీ వంటి వాడు ఎవరు? అందుకనే ఇజ్రాయెల్ యాక్చువల్లీ యూజ్ ద వర్డ్ మీకాయల్, బికాస్ హూ ఈజ్ లైక్ అవర్ గాడ్, who is like God. So yes, people understood. Not everyone probably, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనుక అర్థం చేసుకుంటే పాపం చేసి ఉండేవాళ్ళు కాదు కదా. సో బట్ మన హ్యూమన్ ప్రెడికమెంట్ ఏంటంటే, వి ఆల్వేస్ యాక్చువల్లీ రైజ్ అవర్ ఫిస్ట్ అగేన్స్ట్ గాడ్. దేవుడికి వ్యతిరేకంగా మన ఏం చూపిస్తాం కదా. బట్ ప్రాఫిట్స్ అండర్స్టూడ్ ఇట్. ఐజాయా ఇట్లాంటి వాళ్ళు అర్థం చేసుకున్నారు. జోనా ఈవెన్ యాక్చువల్గా చాలా రిలక్టెంట్ ప్రాఫిట్, జోనా కూడా అర్థం చేసుకున్నాడు. ఏంటంటే, ఐ నో దట్ యాక్చువల్లీ యు ఆర్ వెరీ మర్సిఫుల్ దేవుడు అని నాకు బాగా తెలుసు అని మాట్లాడతాడు. ఎక్కడి నుంచి తెలిసింది? బికాస్ హీ అండర్స్టూడ్ ద పెంటట్యూక్ నుంచి ఎమర్జ్ అయ్యేటువంటి దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, ఫుల్ ఆఫ్ గ్రేస్, గ్రేషియస్ గాడ్ యాక్చువల్గా ఎమర్జ్ అవుతుంది. నాకు తెలుసు నువ్వు ఇట్లాంటి వాడు అని అంటాడు. సో ఐ థింక్ మెనీ Israelites actually, at least a section of Israelites understood it that way. So second question, Sabbath, hold on to that. ఏంటంటే, నేను అందుకనే ధర్మశాస్త్రాన్ని, టోరాని కవెనెంట్తో లింక్ చేశాను, నిబంధనతో లింక్ చేశాను నేను. వీఆర్ నాట్ అండర్ మొజాయిక్ కవెనెంట్, అర్థం చేసుకోవాలి మనం. We are built upon, actually we are under the new covenant that is built upon Mosaic covenant. మోషే కవెనెంట్ ని, మోషే యొక్క నిబంధన మీద కట్టబడినటువంటి, మోషే యొక్క నిబంధనని ఇంకా ముందుకు తీసుకెళ్ళినటువంటి నూతన నిబంధనకి సంబంధించినటువంటి వాళ్ళం మనం. సో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మోషే నిబంధనకి సైన్ ఏంటంటే సబ్బాతుని పాటించడం అనేటువంటిది. బట్ నూతన నిబంధనలో ప్రిన్సిపల్ గా నేను లాస్ట్ సెషన్ లో ఇవి చాలా క్లియర్ గా మాట్లాడతాను. ఇప్పుడు మీకు క్లారిటీ లేకపోతే డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ అప్లికబుల్ టు అస్ ఇన్ ప్రిన్సిపల్, సబాటికల్ ప్రిన్సిపల్ ఈ రోజు మనకి అప్లికబుల్. కానీ యూదులు సబ్బాతు దినాన్ని ఆచరించినట్టుగా, మోషే యొక్క కవెనెంట్ కింద ఆచరించినట్టుగా మనం ఆచరించాం ఈ రోజున. వీ డోంట్ డూ ఇట్ ఆన్ సాటర్డే, బట్ వీ డూ హోల్డ్ టు ద ప్రిన్సిపల్. ప్రపంచం అంతా కూడా ప్రొడక్టివిటీ వైపు పరిగెత్తుతున్నది, పాకులాడుతున్నప్పుడు we pause and we check, we introspect how we are treating God and how we are treating our neighbor. Both these things we will pause and we check. ఆ ప్రిన్సిపల్ మనకి అప్లికబుల్ ఈ రోజు? అబ్సల్యూట్లీ yes, it is applicable to us. ఎట్లా అప్లికబుల్ అనేటువంటిది లాస్ట్ సెషన్ లో చెప్తాను. నా క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, సో ఈ రోజు సెషన్ లో మనం అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, మన దిస్ ఈజ్ ద ఫస్ట్ రిటర్న్ స్క్రిప్చర్ అని చెప్పి అన్నారు, లైక్ అంటే ఏన్షియంట్ లో, అంటే మన ఈ దేవుడు రాసింది ఒకటి ద ఫస్ట్ స్క్రిప్చర్ అని చెప్పేసి, అంటే ఫస్ట్ లో రిటర్న్ దాంట్లో ఫస్ట్ అని చెప్పి మీరు చెప్పారు. సో అంటే నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో అంటే జనరల్ గా మనం గాస్పెల్ చెప్తే వాళ్ళు ఏమంటారంటే,
బైబుల్ కంటే ముందు ఉన్నది ఈ మన హిందూ స్క్రిప్చర్స్ గురించి వాళ్ళు అంటారు కదా, బైబుల్ కంటే ముందు లిఖింపబడింది ఇది. సో ఎన్నో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం అని అంటారు కదా. సో ఇది ముందు రాయబడింది, అది ముందు రాయబడింది. ఒకవేళ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేపించాలి అంటే కూడా లైక్ మనం ఎలా డిఫెండ్ చేయొచ్చు? యా, ఒక చిన్న కరెక్షన్. గుడ్ టు సీ యూ సిస్టర్. సో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఐ డిడ్ నాట్ సే దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ రిటన్ స్క్రిప్చర్. ఎందుకంటే హమ్మురాపి కోడ్ ఇస్ దేర్ అట్లీస్ట్ 400 years బిఫోర్ మోజెస్ లా కేమ్ ఇన్ టు పిక్చర్. హమ్మురాబికి ముందు యష్నున్న ముందు లిపిటిస్టర్. సో చాలా రైటింగ్ కోడ్స్ ఉన్నాయి అంతే. అండ్ సుమేరియన్ లో మనకి ఫస్ట్ రైటింగ్ యాక్చువల్లీ ఇస్ దేర్ ఫ్రమ్ 3100 BC. Okay, so but what I said was this is the first written history of the people అన్న. ఏ జనాంగం కూడా వాళ్ళ చరిత్రని రాసుకోలేదు అప్పటి వరకు. ఎందుకంటే రైటింగ్ అనేటువంటిది ఎందుకుంది? రైటింగ్ అనేటువంటిది కింగ్స్ వాళ్ళ యొక్క ఎక్స్ప్లాయిట్స్, అంటే వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళు చేసినటువంటి మిలిటరీ కాంక్వెస్ట్ల గురించి తర్వాత వచ్చినటువంటి రాజులకి ఆ గొప్పని ప్రసరింపజేయటానికి, లేకపోతే దేవుళ్ళ ముందు వివరించడానికి, ఇట్లాంటి వాటి కోసం రైటింగ్ ఉపయోగించారు. కానీ రైటింగ్ అనేటువంటిది ఒక చరిత్ర రాయటానికి అనేటువంటి విషయాన్ని దే డిడ్ నాట్ డూ ఇట్. అండ్ ఇజ్రాయెల్ వాజ్ ద ఫస్ట్ వన్ టు డూ ఇట్. అది కూడా ఆల్ఫాబెటిక్ స్క్రిప్ట్ ను ఉపయోగించి చేసింది ఇజ్రాయెల్. That's the point actually I made. Aithe, coming to the Sanatana Dharma, maybe if my brother Naveen is here, he is more equipped and capable to answer this. Simple, sister. The first question is, in what is the language they used to write this scripture? Answer is Sanskrit. The second question is, do the Sanskrit language have the lipi or script? Means like Telugu we have Aksharamala, Telugu Aksharamala. English have English alphabets, ABCD. So like that, do the Sanskrit have any script or lipi? The answer is no. Then third question is, then how they have written their book, scripture or Hindu scriptures or books? The answer is they used Devanagari lipi. Now the question is, when this Devanagari lipi came into existence? The answer is after 10th century AD. So now we can understand when this scripture is came into existence. ఈ విషయంలోనే యాక్చువల్ గా నవీన్ వుడ్డే మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి. నవీన్, రైట్? Yeah. అది యూ కెన్ బ్రౌజ్ హిస్ యాక్చువల్ రికార్డింగ్స్ దొరుకుతాయి. ఒకసారి చెప్తావా యూట్యూబ్ లో ఎక్కడ దొరుకుతాయో? తెలుగు క్రిస్టియన్ వాయిస్ లో ఉంటానా? తెలుగు క్రిస్టియన్ వాయిస్ లో ఉంటాయి. ఆర్ ఎల్స్ రక్షణ టీవీ రీసెంట్ ముదిగొండ శివప్రసాద్ డిబేట్స్ చూస్తే అర్థమవుతుంది. Right, thank you తమ్ముడు, thank you so much. Sister, now you get the point, right? Okay. Yeah, a quick point. Thank you brother Naveen. సో ఇంకొక యాంగిల్లో గనుక దీన్ని ఒకసారి ఇంకొక యాంగిల్లో కూడా మనం చూస్తే, ఏన్షియంట్ లిటరేచర్ లో నేను చెప్పింది ఇందాక ఏంటంటే, రైటింగ్ వాజ్ నాట్ రియలీ వాల్యూడ్. రైటింగ్ చాలా మందికి రెస్ట్రిక్ట్ చేశారు. ఒక ఎలీట్ క్లాస్ కి రెస్ట్రిక్ట్ చేయడం ఒకటి. రెండవది ఏంటంటే రైటింగ్ ని వాల్యూ చేయకపోవడం అనేటువంటిది ఇంకొకటి కూడా చూస్తాం. అందుకనే మనం శృతి కూడా చూస్తాం. ఈ హిందూయిజం లో దేర్ ఇస్ అన్ ఓరల్ కల్చర్. దీస్ వర్ నాట్ వేదిక్ లిటరేచర్ వాజ్ నాట్ మెంట్ టు బి రిటన్. ఎందుకంటే దే హర్డ్ ఇట్ అండ్ దే ట్రాన్స్మిటెడ్ ఇట్. ఇది గ్రీస్ లో కూడా ఉన్నటువంటి అభిప్రాయం. గ్రీక్స్ కూడా, హోమర్ కూడా యాక్చువల్ గా మైండ్ లో ఇలియడ్ రాసుకున్నాడు. ఆయన ఇలియడ్ మైండ్ లో కంపోజ్ చేసుకున్నాడు. అండ్ దెన్ హీ ట్రాన్స్మిటెడ్ ఇట్ ఓరల్లీ. బట్ బైబుల్ యాక్చువల్లీ ఇట్ డిడ్ నాట్ డూ ఇట్. ఎందుకంటే బికాస్ బైబుల్ సాహిత్యాన్ని యాక్చువల్ గా వైడ్ గా స్ప్రెడ్ చేయటం అనేటువంటి దాని మీద బిలీవ్ చేసింది. ఎందుకంటే ఒక క్లాస్ కి పరిమితం చేయలేదు సాహిత్యాన్ని, అందరికీ అందుబాటులో చేయాలి అంటే వ్రాయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని బైబుల్ గ్రహించింది. కాబట్టి సో అందుకనే బైబుల్ ఏం చేసిందంటే, ఇట్ హ్యాస్ మేడ్ రైటింగ్ అవైలబుల్. It has made writing available to all the people. That's the point actually I'm trying to say. It broke, by making the writing available to all the people, it broke the class system. ఈ వర్గాలు అనేటువంటి వ్యవస్థనే కంప్లీట్ గా బ్రేక్ చేసి పారేసేసింది ఈ రైటింగ్ ద్వారా. దట్స్ ద పాయింట్ ఆల్సో ఐ ట్రై టు.
That's why New Testament is written in Koine Greek, right? It's a Absolutely. common. ఎందుకంటే అపాసల్స్ డెఫినెట్లీ దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ అన్న, గ్రేట్ పాయింట్ ఇన్ ఫ్యాక్ట్. It's a market language. It's a market Yeah. language. Yeah. సో వెరీ వెరీ కామన్ లాంగ్వేజ్. హైదరాబాద్ లో మనకి పాత బస్తీలో భాషను ఉపయోగించారు నిజానికి చెప్పాలంటే. అట్లాంటి భాషను ఉపయోగించి చక్కగా రాసి పారేశారు నూతన నిబంధన గ్రంథం. బికాస్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ఇట్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో అంటే యెహోవా దేవుడు అబ్రహాముని ఎన్నుకున్న తర్వాత అబ్రహాముకి అంటే అబ్రహాం ఎన్నుకున్న జనాంగం తయారు చేశారు కదా, ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే యెహోవాని ఆరాధించారా? అలా అయితే మెల్కీసెదెకు గురించి రాసి ఉంటుందన్న, ఆయన షాలేం రాజు అని, ఆయన సర్వోన్నత దేవునికి యాజకుడై ఉన్నాడని రాసి ఉంటుంది. సో ఓన్లీ ఇజ్రాయెల్ మాత్రమే యెహోవా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ ఓల్డ్ టెస్ట్మెంట్ లో, లేదా ఇంకో వేరే జనాంగం ఉంది, అది బైబిల్లో రాయబడలేదా? అది నా క్వశ్చన్. గుడ్ క్వశ్చన్. అంటే ఇది డైరెక్ట్ గా మన కాన్సెప్ట్ కి రిలేట్ అవ్వలేదు కాబట్టి నేను చాలా క్లుప్తంగా ఆన్సర్ చేసి ముందుకు వెళ్ళిపోతాను. మనం ఏన్షియంట్ వరల్డ్ లో జనాంగం గురించి మాట్లాడుకోవాలి అంటే కవెనెంట్ కమ్యూనిటీ. నేను అందుకనే నిబంధన అనేటువంటిది సెంటర్ స్టేజ్ ఇచ్చి మాట్లాడుతున్నా. దేవునితో నిబంధనలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ మాత్రమే. బట్ అట్లాగని దేవుడు బయట ఎవరితో మాట్లాడలేదు అనేటువంటిది ఏం కాదు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చినటువంటి మెల్కీసెదెకు మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ తర్వాత బలామును కూడా చూస్తారు మీరు. బలాముతో కూడా దేవుడు నిజంగానే మాట్లాడినటువంటి విధానం మీరు చూస్తారు, సంఖ్యాకాండంలో చూస్తాం కదా మనం. సో కాబట్టి ఏంటంటే ఇండివిజువల్ గా సమ్ ఇండివిజువల్స్ అవుట్ సైడ్ యాక్చువల్లీ గాడ్ స్పోక్ టు దెమ్, గాడ్ రియలీ స్పోక్ త్రూ దెమ్. But if you look at a covenant community, Israel was the only covenant community that God has chosen, God has revealed himself, and God wants to reveal himself through them to all the nations. Okay? అది అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానంలో కూడా మనం చాలా స్పష్టంగా చూస్తాం. I'll make you a blessing. I'll bless you to be a blessing to all the nations అంటాడు. Okay, next question. అన్న ఒక చిన్న క్వశ్చన్ అన్న, యాక్చువల్ గా అబ్రహామిక్ టైంలో చదివినప్పుడు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు జస్ట్ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు స్మాల్ డౌట్, ఆ 7 చేస్తాను అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ థింగ్ అన్న. అంటే వై గాడ్ చోస్ అంటే కవెనెంట్ జనరేషన్, వై హీ చోస్ పర్టికులర్లీ Israelites? Is there anything అంటే I didn't understand that అట్లా అంటే మీ క్వశ్చన్ లో చాలా మధ్యలో కట్ అయిపోయింది. నాకు లాస్ట్ గా అర్థమైంది ఇదే, వై గాడ్ చోజ్ ఓన్లీ ఇజ్రాయెల్ అనేటువంటిది ఒకటే అర్థమైంది కాబట్టి. సో ఐ ట్రై టు ఆన్సర్ దట్ వన్. సో ఐ ఆల్వేస్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్, నాది నా ఓన్ ఎగ్జాంపుల్ కాదు. పొలం పనులు చేసేటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది ఏంటంటే నారుమళ్ళు అంటారు. నారుమళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పొలంలో ఒక చిన్న ప్రదేశంలో యాక్చువల్ గా విత్తనాలు వేసి వాటిని మొలకెత్తేటట్టుగా చేసిన తర్వాత కొంచెం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తారు. దేవుడు ఇజ్రాయెల్ కూడా చూస్ చేసుకుంది అదే. దేవుని యొక్క అబ్రహాంతో మాట్లాడినటువంటి దాంట్లో దేవుని యొక్క ఉద్దేశం మనకి యూనివర్సల్ అనేటువంటి మాట అర్థమైపోతుంది. గాడ్ వాంట్స్ టు మేక్ అబ్రహాం ఎ బ్లెస్సింగ్ టు ఆల్ ద నేషన్స్. ఒక నేషన్ కోసం కాదు, అన్ని నేషన్స్ కి. కానీ అలా అవ్వటానికి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఫస్ట్ ఇజ్రాయెల్ ని ఒక నారుమడిగా తయారు చేసుకొని వాళ్ళ మధ్యలో ఉండి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరుచుకొని ఆయన యొక్క ఆరకల్స్ ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా భద్రపరిచి వాళ్ళలో నుంచి యాక్చువల్ గా విమోచకుడిని తీసుకొచ్చి అన్ని నేషన్స్ ని అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం మొత్తాన్ని కూడా ఈ విమోచకుడి ద్వారా నిజమైనటువంటి ఇజ్రాయెల్ అయినటువంటి విమోచకుడి ద్వారా స్ప్రెడ్ చేయటం అనేటువంటిది జరిగింది. సో ఇజ్రాయెల్ ని చూస్ చేసుకోవడానికి కారణం ఇజ్రాయెల్లో ఏ గొప్పతనం లేదు. అండ్ దేవుడే స్పష్టంగా యాక్చువల్ గా పెంటిట్యూక్ లో మాట్లాడతారు ఏంటంటే మీలో ఏ గొప్ప లేదు, మీరేదో పెద్ద జనాంగం నేను ఏర్పరచుకోలేదు, మీరు యువర్ అల్పులైనప్పటికీ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ దట్ గాడ్ హ్యాస్ చోజన్. అండ్ నిజానికి చెప్పాలంటే ఆ టైప్ ఆఫ్ ఎలక్షన్ అనేటువంటిది మన జీవితాల్లో కూడా నిజమే. నా లైఫ్ లో గనక చూసుకుంటే నేను 40 కజిన్స్ లో యాక్చువల్ గా ఒక పనికి మాలినటువంటి కజిన్ ని నాకు 40 మంది కజిన్స్ ఉన్నారు.
సో చాలా మంది చాలా రకాలైనటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు చదవటం ఇవన్నీ చేశారు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఎట్లయినా పోటీ పడాలనుకుంటా నా చేశాను కానీ, బట్ ఐ నెవర్ యాక్చువల్లీ కుడ్ రీచ్ అప్ టు దర్ లెవెల్. బట్ గాడ్ హ్యాస్ యాక్చువల్లీ చోజన్ మీ ఈవెన్ దో ఐ వాజ్ నథింగ్. దావీదుని చూస్ చేసుకున్నప్పుడు. సో గాడ్స్ ఎలక్షన్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హిస్ గుడ్నెస్. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ వీ హ్యావ్ ఆర్ వాట్ వీ డోంట్ హ్యావ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. అంటే యాక్చువల్గా అంటే ఇప్పుడు ఈరోజు ఉన్న తర్వాత అర్థమైంది దేవుడు అంటే క్లాసెస్ ఆ డిఫరెన్సెస్ కాకుండా అంతా యూనిటీ చేయాలని, అంటే అందరి ఈక్వాలిటీ అనేది చాలా క్లియర్ గా మాట్లాడాడు. దాని తర్వాత ఆ కవెనెంట్ అనేది కూడా చాలా క్లియర్ గా మనకి అంటే ఇజ్రాయెల్కి ఇవ్వాలనుకున్నాడు. కానీ ఒకటి ఇజ్రాయెల్ యాటిట్యూడ్ లో కనిపించేది ఏంటంటే దే ఫీల్ అంటే వాళ్ళు ఆ కవెనెంట్ అనేది అంటే అబ్రహాం ఇచ్చిన ప్రామిస్ ని మర్చిపోయి వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి మాత్రమే అంటే కవెనెంట్ వాళ్ళకి మాత్రమే, కానీ పిక్చర్ ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. తర్వాత కూడా పేతురు కానీ వీళ్ళంతా కూడా స్ట్రగుల్ అయ్యారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అంటే వాళ్ళకి టీచింగ్ లో ప్రాబ్లం అయిందా, లేకపోతే హౌ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ begin in their lives and their thought in their thoughts? Very good. Actually, it's a very beautiful question. మనం మన స్టడీలో చూస్తుంది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రాక్టీస్ చేసినటువంటి రిలీజియన్ ని కాదు మనం స్టడీ చేస్తుంది. పెంటట్యూక్ లో ప్రొమల్గేట్ చేయబడినటువంటి అంటే ఎన్విజన్ చేయబడినటువంటి సమాజాన్ని గురించి, ఎన్విజన్ చేయబడినటువంటి రిలీజియన్ గురించి దాన్ని స్టడీ చేస్తున్నాం. కానీ బ్రదర్ అడిగినటువంటి ప్రశ్న కారణంగా అంటే దానికి తగ్గట్టుగా ఈ ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆ విలువలతో కూడినటువంటి సమాజాన్ని ఇజ్రాయెల్ జీవించలేకపోయింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద సిన్ఫుల్నెస్, బికాస్ ఆఫ్ ద ఆ కమిట్మెంట్ కి, దేవుని యొక్క కవెనెంట్ తో యాక్చువల్ గా వాళ్ళు లాయల్ గా లేకపోవటం, దానికి దేవుణ్ణి ఆస్వాదించలేకపోవటానికి. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ దట్ వీ కుడ్ సీ. దేవునితో సంబంధం అనేటువంటి విషయంలో బోల్తపడ్డారు. ఆ విషయంలోనే యాక్చువల్ గా ఏం చేశారంటే ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు నరికేటువంటి స్థాయికి దిగజారిపోయారు. మనకి న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి మనకు అర్థమైపోతుంది ఏంటంటే బెన్యామీన్ గోత్రం మొత్తాన్ని కత్తివాతన పెడతారు. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని అండూ చేయటానికి వెళ్ళే ఒక విమెన్ రేప్ చేయబడిందని చెప్పేసి యుద్ధానికి వెళ్ళి అనేక మంది విమెన్ యొక్క రేప్ కి కారణభూతులు అవుతారు, ఎల్డర్స్ కూడా ఇజ్రాయెల్. సో అందుకనే నాకు అలెగ్జాండర్ సాలినెట్సన్ అనేటువంటి మాట ఒకటి అనిపిస్తుంది. ఏమంటాడంటే అలెగ్జాండర్ సాలినెట్సన్ హీ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ రష్యన్ లో. సో ఆయన ఒక మాట అంటాడు, నా చిన్నప్పుడు ఆయన మాటను నేను తెలుగులోకి తర్జుమా చేసి చెప్తున్నాను. నా చిన్నప్పుడు ముసలి వాళ్ళందరూ, పండు ముసళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, ఒరే దేవుణ్ణి వదలొద్దురా, దేవుణ్ణి మర్చిపోయామంటే మనకి అన్ని అనర్థాలే జరుగుతాయని. వాళ్ళు ఆ మాట అన్నప్పుడు నేను అంత పెద్ద పట్టించుకోలేదు, పెడచెవని పెట్టాను. ఆ తర్వాత రష్యాలో జరిగినటువంటి విప్లవానికి పర్యవసానం అయినటువంటి మారణకాండ, మిలియన్స్ లక్షల కొద్ది జనాల్ని ఊచకోత కోసి మారణకాండం చేసినటువంటి సందర్భం అంతా అయిపోయిన తర్వాత దీనికి కారణం ఏంటి అని చెప్పేసి నేను లక్షల కొలది పుస్తకాలు చదివాను. లక్షల కొలది పేజీలు చదివిన తర్వాత 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాల పాటు నేను పరిశోధన చేసిన తర్వాత నేను వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే మనం దేవుణ్ణి మర్చిపోయాం, అందుకనే ఇదంతా జరిగింది. మనం దేవుణ్ణి మర్చిపోయాం, అందుకనే ఇదంతా మనకు జరిగింది. సో ఇది అలెగ్జాండర్ సాలినెట్సన్ యాక్చువల్ గా 20వ శతాబ్దంలో మాట్లాడినటువంటి మాట. ఇజ్రాయెల్ యాక్చువల్ గా చేసినటువంటిది ఏంటంటే మర్చిపోవటం అనేటువంటిది మన తత్వం. మన విమోచకుడిని మనం మర్చిపోతాం, జ్ఞాపకం ఉంచుకోం మనం. సో అందుకనే ఇజ్రాయెల్ ఫర్గాట్ గాడ్. హృదయం మీద రాసుకోమని దేవుడు చెప్పినప్పుడు దే ఫర్గాట్ ఇట్ టోటల్. ఈ రోజు సంఘాల్లో నూతన నిబంధన గ్రంథంలో మనం ఇజ్రాయెల్ దాకా అనుకుంటున్నాం, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు మనం హోదాలను చూసి పెళ్లిళ్ళు చేసుకోవట్లేదా? ఈరోజు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు మనం నిజంగా కులాలను చూసి పెళ్లిళ్ళు చేసుకోవట్లేదా? ఈరోజు హోదాలు అనేటువంటివి మన మధ్యలో లేవా? బాగా గొప్పగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ఒక రకంగాను, ఆ తర్వాత సంఘంలో డబ్బులు లేనటువంటి వాళ్ళని ఇంకొక రకంగాను మనం చూడట్లేదా? విఐపి సీట్లు పెట్టుకోవట్లేదా సంఘంలో మనం? తర్వాత బోధించేటువంటి వ్యక్తి దేవుని చేత ఏర్పరచుకోబడ్డాడు, దేవునితో పాటు మనందరిలో ఒకడే, కానీ
మన కోసం యాక్చువల్ గా ఒక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆపరేట్ చేస్తున్నటువంటి గిఫ్ట్ అనేటువంటిది మర్చిపోయి బోధన అనేటువంటిది సెలబ్రిటీ స్టేటస్ కు ఉపయోగించుకోవట్లేదా మనం ఈ రోజున? బోధించే వాళ్ళని సెలబ్రిటీస్ గా తయారు చేయట్లేదా మనం ఈ రోజున? సో ఇవన్నీ కూడా ఇది మన పాపము నైజం వలన పునరావృతం అయ్యేటువంటివే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు కావాల్సింది అందుకని ఏంటంటే ఉద్యమం అనేటువంటిది అవసరం. అలాంటిది ఉద్యోగ మహాసభలకే భ్రష్టత్వం తీసుకొచ్చాం మనం, బూజు పట్టించాం ఈ రోజున. వి నీడ్ రివైవల్ ఇన్ ఎవ్రీ జనరేషన్. ఈ రివైవల్ ఎట్లా జరుగుతుందంటే వాక్యం వైపు మన హృదయాలు మళ్ళినప్పుడు, వాక్యం వైపు మన మనస్సులు మళ్ళినప్పుడు, అప్పుడు నిజమైనటువంటి ఉద్యోగం అనేటువంటిది వస్తుంది. ఈ ఈ ఈ ఈ విషయాల్ని మనం ఎందుకు ఈ సెషన్స్ ని పెట్టుకుంటున్నాం? ఎందుకంటే బికాస్ టు టర్న్ అవర్ హార్ట్స్ టు ద వర్డ్ అగైన్. నిజమైనటువంటి రివైవల్ తీసుకురావడానికి ఇట్లాంటి సెషన్స్ యాక్చువల్ గా దీస్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టువర్డ్స్ ఇట్. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఇజ్రాయెల్ మూమెంట్ లో కూడా మనం చూస్తాం, చాలా మూమెంట్స్ రివైవల్ వచ్చినటువంటి మూమెంట్స్ మనం చూస్తాం. ఎజ్రా టైంలో, నేహెమ్యా టైంలో మనకు ఒక రివైవల్ రావడం, తర్వాత ప్రాఫిట్స్ టైంలో మంచి రివైవల్, జోసాయా టైంలో ఒక రివైవల్ రావడం అనేటువంటి చూస్తాం. సో వి సీ రివైవల్స్ ఆర్ నీడెడ్. యా.